మరి దేవుడు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దినము చదవబడినటువంటి లేఖన భాగమును హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 23వ వచనం నుండి కొన్ని విషయాలను జ్ఞాపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గమనించండి, సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. హెబ్రీయులకు రాసినటువంటి గ్రంథకర్త అయినటువంటి పౌలు గారు మరి తన యొక్క ఉద్దేశాలను లేదా దేవుని సన్నిధిలో తన యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా ఆనాటి యూదా జనాంగముకు తెలియజేస్తూ ఉన్నాడు. నిజానికి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారి రాశారు అనడానికి ఆధారాలు అయితే ఏమి లేవు, కానీ మరి మిగిలినటువంటి పత్రికలన్నీ కూడా పౌలు గారు రాశారు. పౌలు గారు రాసినటువంటి ఆ గ్రంథ శైలి విధానం, పలికేటువంటి విధానమును గమనిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక కూడా మేబీ పౌలు గారి రాస్తుంటారు అని చరిత్రకారులు తత్వవేత్తలు తెలియజేస్తూ ఉంటారు. అయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక రాసినటువంటి సందర్భం ఏంటంటే ఆనాటి క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎక్కువగా ప్రేమించేవారు. ఆది అపోస్తలుల సంఘము విస్తరిస్తున్నప్పుడు, అభివృద్ధి చెందుతున్నప్పుడు టైటస్ అనేటువంటి చక్రవర్తి రోమా సామ్రాజ్యపు అధికారిగా ఉండడము, యూదులు అనేవారు యేసు ప్రభు వారి యూదులలో చాలామంది యేసు ప్రభు వారిని ఇష్టపడ్డారు. కొంతమంది యూదులు వ్యతిరేకించారు. యేసు ప్రభు వారిని అంగీకరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు యేసు ప్రభు కాదు, యేసు ఒక ఒంటరిగా వారి కుమారుడు. కాబట్టి మనకి యెహోవా దేవుడి తప్ప, ధర్మశాస్త్రంలో తెలియచేసేటువంటి యెహోవా దేవుడు తప్ప యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. అలాంటప్పుడు ఇతని గురించి ఎందుకు వీళ్ళంతా ప్రాకులాడుతూ ఉన్నారు అని కొంతమంది వ్యక్తులు వారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చారు. ఆ సమయంలో యూదులైన వారు కూడా యేసు ప్రభు వారిని చాలామంది అంగీకరించారు విస్తారముగా. మీకు తెలుసు, పేతురు ఒక్క ప్రసంగంలోనే ఇంచుమించుగా 3000 మంది ఒకసారి, అంటే ఇలా చాలా సందర్భాలలో యేసు ప్రభు వారిని అంగీకరించినటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు కొద్దిపాటి ఈర్ష్య కలిగినప్పుడు క్రైస్తవులు అనేవారు భూమి మీద ఉండకూడదు, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరు కూడా ఆరాధించకూడదని మరి టైటస్ అనేటువంటి ఆ వ్యక్తి కావచ్చు, నీరో అనేటువంటి చక్రవర్తి కావచ్చు, ఒకరి తర్వాత ఒకరు క్రైస్తవుల మీద, యూదులైనటువంటి క్రైస్తవుల మీద ఎదురు దాడి చేయడానికి అంటే వారు ఒక కంకణం కట్టుకున్నారు. అస్సలు భూమి మీద వీళ్ళు ఉండకూడదు అని వారు ఆలోచన విధానాలు కలిగినప్పుడు ప్రపంచపు నలుమూలలకి యూదులు చెల్లాచెదురైపోయారు. బైబిల్ని, యేసుక్రీస్తు ప్రభుల వారిని వేసినటువంటి సిలువ ఏదైతే ఉందో ఆ సిలువకు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి, మీరు కాండ్రకిచ్చి ఉమ్ము వేసి దాని మీద నుంచి దాటి అవతలకి వెళ్ళిపోవాలి, అలా అయితే మీకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదని మేము నమ్ముతాము, వాళ్ళు మాత్రమే ప్రాణాలతో ఉంటారు, మిగిలిన వారిని ఇమీడియట్గా ఇక్కడే చంపేస్తాము అని ఇదివరకు నేను మీకు తెలియజేస్తాను. 3 రకాలైనటువంటి పనిష్మెంట్స్ ఉంటాయి. ఏంటా 3 రకాల పనిష్మెంట్లు అంటే, ఒకటి తలకిందులుగా సిలువ వేయడము, రెండవది బ్రతికున్నటువంటి దిప్పు యొక్క చర్మంలో, ఆ పచ్చి చర్మంలో బ్రతికిన వ్యక్తిని కట్టేసి ఎడారిలో వదిలిపెట్టేయడము, అది ఎండ వేడికి అలా ముడుచుకొని చనిపోతాడు. మూడవది చనిపోయినటువంటి వ్యక్తి యొక్క డెడ్ బాడీని వీపు వెనకతల అలా కట్టేసి ఉంచేయడము, ఆ బాడీ మొత్తం పాడైపోయి పురుగులు పట్టి బ్రతుకున్న యొక్క శరీరం, వ్యక్తి యొక్క శరీరాన్ని కూడా పాడు చేసి ఆ వ్యక్తిని, అంటే తనకు తెలుసు తను చనిపోతాడని. 3 కఠినమైనటువంటి పనిష్మెంట్స్ కూడా ఆనాటి కాలంలో హెబ్రీయులకు రాసినటువంటి గ్రంథం యొక్క చరిత్ర ఇది. ఆ సమయంలో నాకు యేసు ప్రభు వద్దు అని సిలువ మీద కండ్రకి చుమ్ము వేసి వెళ్ళిపోయిన వారు ప్రపంచంలో చాలామంది ఆయా పరిస్థితుల మధ్యలో యూదులు ప్రపంచపు నలుమూలలకి చెదిరిపోయారు. కొంతమంది అప్పుడు కష్టాలు తట్టుకోలేక, కొంతమంది ప్రాణాలు సైతం కోల్పోయారు, కొంతమంది ఎదురొడ్డి నిలబడ్డారు. అలాంటి పరిస్థితుల మధ్యలో యేసు ప్రభు వారి యొక్క సిలువ రక్తము ఉన్నటువంటి అర్థాన్ని వివరిస్తూ హెబ్రీ పత్రికను రాశారు. కనుక ఇంత లోతైనటువంటి అర్థాలు రాసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే తత్వవేత్తలు కానీ చరిత్రకారులు కానీ ఏమని చెప్తారనంటే, పౌలు గారికి మాత్రమే ధర్మశాస్త్రం మీద కానీ రోమా సామ్రాజ్యం మీద కానీ ఇంత గ్రిప్ ఉంది. మిగిలినటువంటి వారందరూ కూడా అంటే మత్స్యకారులు ఎక్కువగా ఉన్నారు. యేసు ప్రభు దగ్గర పనిచేసిన వారు, చదువుకోలేని వారు, విద్య లేనటువంటి పామరులు ఎక్కువ ఉన్నారు కనుక వారికి ఎంత
ఆ లోతైనటువంటి విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి ఇంత లోతైనటువంటి విషయాలు అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఎవరికి ఉంది అని అంటే పౌలు గారికి ఉందని చాలా మంది ఆలోచన. అంతే తప్ప పర్టిక్యులర్గా పౌలే రాశారు అనడానికి ఆధారాలు ఏమి కూడా లేవు. ఈ గ్రంథాలకు ఉన్నటువంటి లోతైనటువంటి అర్థం ఇది. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్త ప్రోక్షణకు ఉన్నటువంటి విలువ పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. అయితే ఈ 9వ అధ్యాయంలో 23వ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు పౌలు గారు ఒక చక్కటి మాటను మనకు తెలియచేస్తూ ఉన్నారు. 9వ అధ్యాయము ఎబ్రిల్కి రాసిన పత్రిక 23వ వచనం చదవంటాము. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టు బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండను గాని పరలోక సంబంధమైన వీటి కంటే శ్రేష్టమైన బలులను శుద్ధి చేయబడవలసి. ఇక్కడ చూడండి, ఒక మాట మీకు తెలియజేస్తాను. మీకు తెలుసు, కొన్ని మీరు అంటే చదివిన వారికి తెలుస్తుంది, కొన్ని విన్నవారికి కూడా తెలుసు. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యకం తదరత్నం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని. అంటే సర్వ మానవాల కొరకు రక్త ప్రోక్షణ అనేది ప్రోక్షణ జరగాలి. సర్వ మానవాల కొరకు రక్త ప్రోక్షణ జరగాలి. అది కూడా ఎలాంటి వారి రక్తం అంటే సర్వ పాప పరిహారం, సర్వ మానవాల యొక్క పాపముల కొరకు రక్తము ప్రోక్షణ జరగాలి. ఏ రక్తం అది? పరిశుద్ధుడైన వాడు, నిష్కలంకమైనటువంటి మనసు కలిగిన వాడు, ఏ దోషము కపటము లేనటువంటి వ్యక్తి అయి ఉండాలి. మీరు చూడండి, హిందూయిజంలో అంటే హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ మన క్రైస్తవులు కానీ మరి రక్త ప్రోక్షణ జరగకుండా బలి అర్పణ అనేది సర్వసాధారణం అయిపోయింది. అంటే బలులు అర్పించడం ద్వారా పాపానికి క్షమాపణ ఉందని చాలా మంది ఆలోచన చేస్తారు. ఈనాడు చూడండి, కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, కొన్ని పండుగలు జరుగుతున్నప్పుడు వాళ్ళు పండగ దేనితో ప్రారంభిస్తారు, దేనితో ముగిస్తారంటే బలితోనే ప్రారంభిస్తారు, బలులతోనే ముగిస్తారు. అంటే వారికి అంటే అవగాహన ఏంటంటే అది ఏది శ్రేష్టమైన బలో తెలియకపోయినా, ఏది శ్రేష్టమైనటువంటి రక్త ప్రోక్షణ తెలియకపోయినా వారికి ఉన్నటువంటి అవగాహన అంటే రక్తము ప్రోక్షణ జరిగితే ఖచ్చితంగా కార్యము జరుగుతుంది. అది ఏ రక్తం అనేది వారికి తెలియదు. ఏ రక్తము ద్వారా కార్యాలు జరుగుతాయి అనేది తెలియదు. కానీ రక్త ప్రోక్షణ అంటే గ్రంథాలలో, ఉపనిషత్తులలో, లేదా వేదాలలో, ఋగ్వేదములు కానీ ఇలా చాలా వేదాలను తెలియచేయబడుతూ ఉంది. రక్త ప్రోక్షణ అనేది ఖచ్చితంగా జరగాలి. మరి రక్త ప్రోక్షణ ఎలా చేయాలి? ఎవరు ఆ రక్త ప్రోక్షణ చేసేటువంటి వ్యక్తి అని ఆలోచన చేస్తే ఇక్కడ చూడండి, ప్రత్యక్షపు గుడారంలో ఉపకరణాలు ఉంటాయి. ప్రత్యక్షపు గుడారం అంటే మేబీ కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమంది తల్లికి నేను తెలియచేసి జాగ్రత్తగా గమనించాను. మన మందిరంలో కొన్ని పరికరాలు ఉన్నాయి. మన మందిరంలో కొన్ని రకాలైనటువంటి పరికరాలు మీకు కనబడుతూ ఉన్నాయి. మీ కనులకు కనిపించేటువంటి కొన్ని పరికరాలు నూతనంగా కొనినప్పుడు మొట్టమొదటిగా తీసుకుని వచ్చి ఏం చేస్తాము? వాటిని ప్రార్థన ద్వారా ప్రతిష్ఠిస్తాము. దేవుని సన్నిధిలో ఎందుకు ప్రార్థన చేసి ప్రతిష్ఠిస్తాము? ఇప్పుడు ఈ 4 బాక్సులు ఉన్నాయి కదండి, ఆ 4 పైన ఉన్నాయి కదండి, 2 కిందన ఉన్నాయి కదా. ఈ రోజు మా అబ్బాయి ఎంగేజ్మెంట్ కదండి, కాబట్టి ఆ 2 బాక్సులు తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర పాటలు వేసుకుంటామండి అని అంటే వాటిని ఎలా చేస్తామా? ఎందుకు ఎలా చేయడానికి ఇష్టపడము అంటే బైబిల్ ఆధారంగా మనం చేసుకున్నప్పుడు దానియేలు గ్రంథములో మీకు తెలుసు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, దానియేలు సకాలంలో జరిగినటువంటి పరిణామాలు, దేవుని మందిరములో ఉండేటువంటి ఉపకరణాలు, దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించబడినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని వెళ్ళి ఒక రాజుగారు అందులో ద్రాక్షరసం పోసుకొని తాగుతూ ఉన్నాడు. అప్పుడు వెంటనే గోడ మీదకి ఒక చేతి వ్రాత చేయమని వచ్చింది. మెనీ టెక్కి లోపాల్సింది. అయ్యా, నీ టైం అయిపోయింది, పెట్టి బేట సరిదేసుకొని అంటే వేటి కొరకు ప్రతిష్ఠించబడ్డాయి అంటే దేవుని మందిరము కొరకు. ఓకే, మీరు అర్థం చేసుకోండి, దేవుని మందిరములో ప్రతిష్ఠించబడేటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, 23వ వచనములో చదివితే ఏమంటారంటే, పరలోకమందున్న వాటిని పరలోకమందున పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి. పరలోకమందున్నట్టే పరలోకములో కొన్ని రకాలైనటువంటి, ఇప్పుడు పరలోకములో బలిపీఠము, ప్రార్థన బలిపీఠము, లేదా దీపవృక్షము, ధూపవేదిక. ఈరోజు మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? దేవుని యొక్క ధూపవేదిక దగ్గరికి వెళ్తాది. అంటే దేవుని దూతలు ఎక్కడున్నాయి? కరుణాపీఠం మీద ఉన్నాయి. అంటే మందసం మీద దేవుని సంరక్షణ, అంటే దేవుని దగ్గర దేవుని దూతలు ఉన్నాయి. అంటే మనం చేసే ప్రతిదీ కూడా దేవుని మందిరంలో ఒక క్రమాన్ని పాటిస్తున్నప్పుడు ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం ఉంది, ఆ తర్వాత గంగాళం ఉంది. వీటన్నిటిని కూడా ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోవడానికి కొద్దిగా లోతుగా
ప్రయాణించినప్పుడు ఆధ్యాత్మికంగా దేవుడు తెలియజేసినటువంటి విషయాలు ఏమిటంటే, ఇక్కడ చూడండి అంటారు, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలులకు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ భూమి మీద పరలోకమున పోలిన వస్తువులు కొన్ని ఉన్నాయి. ఏంటి ఆ వస్తువులు అని అంటే, ప్రత్యక్ష గుడారములో బలిపీఠము, గంగాలము, దీపవృక్షము, ధూపవేదిక, ఆ తర్వాత సముఖపు రొట్టెల బల్ల, ఇవి ఉన్నాయి. వీటి దగ్గరికి వెళ్ళినప్పుడు అవి పరలోకములకు సాదృశ్యంగా ఉన్నాయి. పరలోకములో ఉన్న వస్తువులకి ఇవి ఎలా ఉన్నాయి? భూమి మీద కేవలము నీడ, అంటే డూప్ అంటారు కదా, కూడా చూడండి. కొన్ని మళ్ళీ పాస్టర్ గారు అలా చెప్తున్నారు ఏంటంటే, నేనేం చెప్పలేదు, కొంచెం అర్థం చేసుకుని ప్రయత్నించండి. కొన్ని సార్లు ఒక వ్యక్తికి, మీకు తెలుసు కదా, పాకిస్తాన్లో ఒక ఆయన ఉండేవాడు, ఉసామా బిన్ లాడెన్, పాకిస్తాన్ కదండి. పాకిస్తాన్లో ఆయన ఏం చేశాడట, తను ఒరిజినల్ ఇక్కడ ఉండేవాడు, తన చుట్టూ 100 మంది డూపులు, తనలాగే 100 మంది వ్యక్తులను తయారు చేసుకొని ఆ దేశం నలుమూలల ప్రపంచం అంతా కూడా అక్కడక్కడ కనపడేవాడట. దోపిడీలు అన్ని చేస్తుండేవాడు, అనేక రకాల పరిస్థితులు చేస్తుండేవాడు. నిజానికి మరి పోలీసు వ్యవస్థ కానీ, ఆర్మీ వ్యవస్థ కానీ, ప్రపంచంలో ఎంత గూఢాచార వ్యవస్థ అయినా సరే ఎవరిని పట్టుకోలేకపోయేవారట, లాడీని పట్టుకోలేకపోయారట. మొత్తానికి దొరికాడు అనుకోండి, అది ఎంతవరకు వాస్తవమో తెలియదు, ఉన్నాడో లేదో కూడా తెలియదు. అయితే తన ఒరిజినల్ వేరే, కానీ తనలాంటి వ్యక్తులని యాజ్ ఇట్ ఈజ్గా ఏ తేడా లేకుండా 100 మంది వ్యక్తులను తయారు చేసుకొని అతను ప్రపంచంలో ఎక్కడ ఏం చేయాలనుకున్నాడో అవన్నీ చేసేవాడట. ఇది మీకు అర్థమవడానికి చెప్పాను, దేవుడు అలా చేస్తాడు కదా నా ఉద్దేశం. జాగ్రత్తగా గమనించండి. పరలోకములో కొన్ని వస్తువులు ఉన్నాయి. అయితే పరలోకములకు సాదృశ్యంగా భూమి మీద ప్రత్యక్ష గుడారంలో కొన్ని ఉన్నాయి. అంటే వాటిని మనం చూసినప్పుడు ఒక పరలోకములో బలిపీఠం అనేది ఉంది. ఏంటా బలిపీఠము? యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గర ఉండేటువంటి కొన్ని. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి డైరెక్ట్గా మనం వెళ్ళగలమా? అత్యున్నత సింహాసనం మీద ఎవరు ఆశీనులై ఉన్నారు? అదొక బలిపీఠము. ఇప్పుడు ఆ స్థలానికి వెళ్ళాలంటే ఎవరు అర్హత కలిగి ఉంటారు? అందుకనే యోహాను భక్తుడు అంటాడు, ఇదిగో అత్యున్నత సింహాసనం మీద ఆయన ఆశీనుడై ఉంటుండగా చూసి తిని ఆయనను చూడగానే, ఆయన 1000 దూతలు, యెషయా ప్రవక్త కూడా అంటాడు కదా, ఆయన మరి 1000 దూతలతో గాన ప్రతిగానములు చేసి ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. అదే స్థలము, అదొక బలిపీఠము. అదే బలిపీఠము భూమి మీదకి వచ్చేటప్పటికి మందస్సము. ఇప్పుడు ఆయన మహిమ మందసం మీద తిరుగుతూ ఉంది. అక్కడ దేవదూతలు ఉన్నాయి. ఎందుకు సంరక్షకులుగా దేవదూతలు ఉన్నారు? అది దేవుని యొక్క ప్రత్యక్షత స్థలము. జాగ్రత్తగా గమనించండి. రక్త ప్రోక్షణ అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఇప్పుడు యాజకుడు, ప్రధాన యాజకుడు కానీ ఇక్కడ ఏం చేస్తాడంటే, ఒక వ్యక్తి పాపం చేశానయ్యా అని ఒక గొర్రెపిల్లని తీసుకొని ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించగానే రక్త ప్రోక్షణము ఖచ్చితంగా జరగాలి అనడానికి మీకు వివరిస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఇప్పుడు యాజకుడి దగ్గరికి ఆ గొర్రెని తీసుకువెళ్ళగానే దానిని వధించి ఏం చేసేవాడంటే గిన్నెలో దాని రక్తాన్ని పట్టేవారు. ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి యాజకుడు కానీ, ప్రధాన యాజకుడు కానీ తన మునివేలు ఇలా ముంచి ఇలా చల్లేవారు. వేటి మీద చల్లేవారంటే అక్కడున్న బలిపీఠం మీద కానీ, ఆ మందస్సం మీద కానీ, బలిపీఠం మీద కానీ, ఆ తర్వాత గంగాల మీద కానీ, ధూప వేదిక మీద కానీ, దీపవృక్షం మీద కానీ, సముఖపు రొట్టెల బల్ల మీద కానీ దైవజనుడు యాజకుడు ఇలా వేలు ఉంచి ఆ రక్తం వేలుతో 7 సార్లు ఇలా చిలకరించేవారు. 7 సార్లు చిలకరించేవారు. ఇలా చిలకరించినందువలన అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయబడ్డాడు? శుద్ధీకరించబడ్డాడు. భూమి మీద ఉన్నది, ప్రత్యక్ష గుడారంలో ఉన్నవి కేవలము పోలిక మాత్రమే, ఒరిజినల్ కాదు, డూపు. అంటే ఇప్పుడు వీటికి ఏం సరిపోతూ ఉందంటున్నాడు అక్కడ? గొర్రెపిల్ల రక్తం సరిపోతుంది. చూడండి 23వ వచనం చదవండి. పరలోకమందున వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని, చాలండి, శుద్ధి చేయబడవలసి ఉండెను కానీ, అంటే పరలోకమునకు పోలినటువంటి వస్తువులు, పరికరాలు, ఆవరణం, ఏవైతే ఉపకరణములు ఏవైతే ఉన్నాయో వాటికి గొర్రెపిల్ల రక్తము సరిపోతూ ఉంది. వస్తువులకి జాగ్రత్తగా గమనించండి. పరలోకములో ఉన్నటువంటి వాటికి పోలిన వస్తువులకి ఏం సరిపోద్దట? గొర్రెపిల్ల రక్తము సరిపోతుంది. పరలోక సంబంధమైనటువంటి పోలికి ఇంకొకటి నా కింద చదివితే ఏమంటారంటే, అందువలన నిజమైన చూడండి, పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను.
వీటికంటే శ్రేష్టమైనది, గొర్రె కంటే శ్రేష్టమైనది ఏంటి మీరు అనుకోవచ్చు. ఉంది కదండి, గొర్రె అంటే కొంచెం చిన్నది కాబట్టి దానికంటే కొంచెం శ్రేష్టమైనది అంటే ఏముంది, ఎద్దు ఉంది కదా, ఉంది కదా, లేదంటే ఇంకేదో దానికంటే పెద్దది శ్రేష్టమైనది అదే కదా అనుకోవచ్చు. కానీ శ్రేష్టమైనది అంటే నేను మొదట్లో చెప్పినట్టుగా పరిశుద్ధుడైన వాడు, నిష్కలంకమైన వాడు, యథార్థపరుడు, ఏ పాపము లేనటువంటి వ్యక్తి అయి ఉండాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములకు వచ్చి ఆయన మన జీవితములకు రక్త ప్రోక్షణ జరిగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, సొలొమోను కట్టించినటువంటి మందిరం ఏదైతే ఉందో ఆ మందిరంలో ఉండేటువంటి ప్రతి ఉపకరణము వాటిని శుద్ధీకరించడానికి ఎప్పటికప్పుడు యాజకుడు కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ఉపకరణాలు, ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలో ఉండే ఉపకరణాలు, ఆవరణంలో ఉండే ఉపకరణాలు ప్రతిరోజు కూడా రోజుకి 7 సార్లు యాజకుడు ఆ గొర్రెను వధించి రక్తం తీసుకుని వెళ్ళి 7 సార్లు చల్లేవారు. ప్రతిరోజు అలా చల్లుతూ ఉండేవారు. దేని కొరకు అంటే శుద్ధీకరించడం కొరకు సొలొమోను మందిరంలో కట్టబడినటువంటి ఉపకరణాల విషయంలో మనం అలా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అంటే ఈ క్రమాన్ని ఏది శ్రేష్టమైన రక్తమో తెలియకుండా మరి హిందువులైతేనేమి, ముస్లిమ్స్ అయితేనేమి, క్రైస్తవుల్లో కూడా చిలకరింపు బాప్తిస్మం అంటారు. ఇలాంటి వాటిని తీసుకొని వాటిని సొంతంగా అన్వయించుకొని ఒక్కొక్కరు రకరకాల ఆలోచన విధానాలు కలిగి జీవిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విషయాల్ని అర్థం చేసుకోవడానికి సమయం ఇవ్వలేకపోతూ ఉన్నారు. వారికి తెలియనటువంటి ఆలోచన విధానాల్లో ఉంటున్నట్లుగా దేవుని సేవకుడిగా మరి మరొకసారి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, అయితే మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరలోకములో పోలినటువంటి మరి పోలికలు వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అని ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని మందిరములో ఉండేటువంటి వస్తువులకి అంత వాల్యూ ఉన్నప్పుడు, అంత విలువ ఉన్నప్పుడు యాజకుడు కానీ ప్రధాన యాజకుడు కానీ ఒక రోజుకి 7 మార్లు ఏం చేస్తూ ఉన్నారు, ఒక గొర్రెపిల్ల రక్తాన్ని చిలకరించి అవి శుద్ధీకరించబడడానికి అంత శ్రద్ధ తీసుకుంటే మన పౌరుషత్వం ఎక్కడ ఉంది? పరలోకమే మన పౌరుషత్వం. అంటే ఈరోజు వస్తువులకి గొర్రెపిల్ల రక్తం సరిపోద్ది, పరలోక సంబంధమైనటువంటి వారు ఒకరు ఉన్నారు. ఎవరు పరలోక సంబంధమైన వారు, ఎవరు పరలోకం నుండి వచ్చిన వారు అంటే ఈరోజు వాక్యాన్ని బోధిస్తున్న నేనైతేనేమి, కూర్చున్న మీరైతేనేమి, దేవుని సముఖములో ఒకరోజు ఆయన సన్నిధికి వెళ్ళవలసిన వారి. హల్లెలూయా. పరలోక సంబంధమైనటువంటి వారిని ఎవరిని అని ఆలోచన చేస్తే ఆయన సన్నిధికి వెళ్ళవలసినటువంటి మనము మరింత జాగ్రత్త కలిగి ఉండాలి. మరి మనకి గొర్రెపిల్ల రక్తం సరిపోద్దా, కోడిల రక్తం సరిపోద్దా, మేకల రక్తము, ఆవుల రక్తం సరిపోద్దా అని అంటే అవి సరిపోవని భక్తుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. మేకల యొక్క గొర్రె పిల్లల యొక్క రక్తము మనల్ని పరిశుద్ధత కలగదు, కానీ సర్వోన్నతమైనటువంటి దేవుని రక్తము ద్వారా మాత్రమే మనము పరిశుద్ధులుగా మార్చబడతామని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నారు. క్రీస్తు రక్తములో ఎవరైతే కడగబడతారో, ఎవరైతే శుద్ధీకరించబడతారో, అయ్యా నేను పరలోక పౌరుషత్వమును సంపాదించుకోవాలి అని అంటే, ఈరోజు అమెరికాలో ఒక్కొక్కరు గుండెలు ఎలా పెట్టుకున్నారు, అమెరికా వెళ్ళినారు, అందరూ గుండెలు గుప్పుట్లో పెట్టుకొని ఉన్నారు. ఏ టైంలో ట్రంప్ గారు మమ్మల్ని తగిలేస్తారో అన్నట్టుగా ఉన్నారు. ఎందుకు తగిలేస్తారని భయపడుతూ ఉన్నారు? ఎందుకు? మీరు విదేశీయులు మా దేశానికి దేనికి వచ్చారు? పని చేసుకోవడానికి వచ్చారు. ఇక్కడ పౌరుషత్వాన్ని సంపాదించుకోవడానికి రాలేదు. అసలు మీరు ఎవరు మా ఇంటి మీద అధికారం చేయడానికి అన్నట్టుగా ఇంతవరకు ఎలా ఉండదు అంటే నేను ఎవరిని కించపరచట్లేదు, అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఒక ఇండియాలో ఉండేటువంటి వ్యక్తి అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ రాజకీయాలను శాసించేటువంటి స్థాయిలో ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ ఈరోజు ఏంటో తెలుసండి, ట్రంప్ వచ్చిన తర్వాత ఓకే నువ్వు ఇండియన్సే కావచ్చు, అమెరికాలో ఒకవేళ మీరు ఇక్కడ పిల్లలు కానీ పుట్టుంటే ఆ పిల్లలకి ఏ పౌరుషత్వం కలిగి ఉండాలి? ఇండియా పౌరుషత్వమే. అమెరికాలో పుట్టినంత మాత్రం అమెరికా పౌరుషత్వం ఇవ్వము. అది ట్రంప్ తీసుకొచ్చినటువంటి అతి భయంకరమైనటువంటి అంటే ఆయన దేశానికి మరి ఆయన తీసుకొచ్చినటువంటి విధానం చూడండి. మరి ఒక వ్యక్తి ప్రపంచ అధినేత కాదు, ప్రపంచంలో అగ్రరాజ్యంగా పిలువబడుతున్న అమెరికా అధ్యక్షుడే అలాంటి ఆలోచన కలిగి ఉంటే సర్వలోకనాథుడు ఇంకెంత జాగ్రత్త కలిగి ఉండాలి? ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షణ జరిగించి మనలను పరిశుభ్రపరిచేటువంటి దేవుడు ఎంత జాగ్రత్త తీసుకుంటాడు?
నీ మీద రక్త ప్రోక్షణ అంటే నీ కొరకు తన ప్రాణములు ఇచ్చేసినటువంటి దేవుడు, తన రక్తములో శుద్ధీకరించబడిన నీవు సగము లోకములోని, సగమేమో దేవునిలోని, సగమేమో అనేక రీతులుగా తిరుగుతూ మరి నేను దేవుని కుమారుని అని అంటే, ఇప్పుడు చెప్పాను కదా, మనమేమో పుట్టి పెరిగింది పెళ్లి చేసుకున్నదేమో ఇండియాలోని, ఆ తర్వాత అమెరికాలో మనకి పిల్లలు పుట్టగానే మా పిల్లలు అమెరికా పౌరసత్వం కావాలంటే ట్రంప్ ఒప్పుకోలేదు. మిగతా దేశాలు అంటే అంగీకరిస్తూ ఉన్నాయి. మేబీ అది చాలా వరకు మంచిదే, కానీ ఆయన ఒప్పుకోవడం లేదు. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసంటే, లోకములో సగం తిరుగుతూ దేవుని సన్నిధికి వచ్చి అయ్యా నేను పరలోకం వచ్చేస్తాను పంపించు అని అంటే, ఏ పంపించాలి నీకోసం అని అడుగుతాడు. అయ్యా నేను పరలోక పౌరుషత్వాన్ని పొందుకుంటానంటే అసలు ఎన్నడూ కూడా ఒప్పుకున్నటువంటి దేవుడు కాదు. ఇక్కడ చూడండి, మరి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు గొల్గొతా అనేటువంటి ఆ పర్వతం మీద, కపాలమైనటువంటి స్థలములో యేసుక్రీస్తు ప్రభుల వారు తన యవ్వన కాలపు రక్తమును ఆయన కుమ్మరించి, ఆ రక్త ప్రోక్షణ క్రింద ఎవరైతే ఉంటారో, గొర్రెపిల్ల రక్తం అనేది పరికరాలను, వస్తువులను శుద్ధీకరించడానికి సరిపోతుంది, కానీ మనలను శుద్ధీకరించాలంటే గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, కోళ్ళ యొక్క రక్తము సరిపోదు. మరి కపాలం అనబడినటువంటి స్థలము గొల్గొతా పర్వతం మీద మరి మన కొరకు బలియాగమైపోయినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లగా పిలబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము క్రిందకి వెళ్ళాలి. కొంతమంది ఏం చేస్తారంటే, రక్తము క్రిందకి మేము ఎందుకు వెళ్ళాలండి, మా కిందే రక్తము ఉండాలి. నిర్గమకాండములో చదవవసరం లేదు, కానీ పస్కా పండుగ దినాన్న ఆయన అన్నారు, గొర్రెపిల్లను వధించండి, గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని ఎక్కడెక్కడ రాయమన్నారు, నిలువు కమ్ములకు, అడ్డు కమ్ముకు, కింద కమ్ముకి రాయమని చెప్పలేదు. నిలువు కమ్ములకు రెండింటికి రాయాలి, పై కమ్ముకి. నిజానికి ద్వారబంధానికి ఎన్ని కమ్ములు ఉంటాయి? 4 కమ్ములు ఉంటాయి. మరి కింద దానికి ఎందుకు రాయమని లేదు అని అంటే, ఈరోజు మనం లోనికి బయటికి వచ్చేటప్పుడు మనం దాటుకొని వెళ్ళాలి కదా. క్రీస్తు మన కాళ్ళ కింద ఉండకూడదు, మనమే క్రీస్తు కాళ్ళ కింద ఉండాలి. హల్లెలూయా. ఆయన రక్తం కింద మనం ప్రయాణించాలి తప్ప మన కింద ఆయన రక్తం ఉండకూడదు. ఆలోచించండి. కపాలం అనబడే స్థలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు రక్త ప్రోక్షణ జరిగింది. ఆ రక్త ప్రోక్షణ క్రింద ఎవరైతే ఉంటారో వారి జీవితాల్లో మాత్రమే దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తాడని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. గమనించండి, దేవాలయంలో ఉండేటువంటి ఉపకరణాలను అనగా వస్తువులను శుద్ధీకరించడానికి గొర్రెపిల్ల రక్తం సరిపోద్ది. మన జీవితాలను పరలోక పౌరుషత్వాన్ని సంపాదించుకోవడానికి సిద్ధపడుతున్నాం కనుక మరి ఆ సాదా సీదాగా బ్రతికితే సరిపోదు. ఎలా బ్రతకాలి మరి? దేవుని కోసం ఏం చేయాలయ్యా అంటే, సగం లోకములో సగం దేవునిలో కాదు, ఉంటే కంప్లీట్గా దేవునిలోనే ఉండాలి. ఆయన రక్తము గొర్రెపిల్ల రక్తం కాదు, అది శ్రేష్టమైనది, అమూల్యమైనది, నిష్కలంకమైనటువంటి రక్తము కనుక ఆ రక్తము క్రిందకి మనం ప్రయాణం చేయాలి. మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ రక్తము కింద ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి ఏమొస్తుంది అని అంటే, పరలోక పౌరుషత్వము. రక్త ప్రోక్షణం అనేది ఖచ్చితంగా జరగాలి. అయితే ఆ రక్తము పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిదై ఉండాలి. రక్తము పైన ప్రయాణం చేయకండి, మనమే రక్తము క్రిందకి వెళ్ళాలని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాం. ఒక 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనములో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరముల గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. హల్లెలూయా. పరలోక పౌరుషత్వం పరలోకములో ఉంది. అక్కడికి చేరాలంటే ఏ హృదయం పడితే ఆ హృదయం సరిపోదు, ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు. మీకు తెలుసు, క్రొత్త నిబంధన కాలంలో ఒక సంఘటన జరిగింది. ఒక ఆయనట చాలా అద్భుతంగా విందు చేశాడట. ఒక విందు జరిపించి భటులతో అన్నాడట, అయ్యా దాసులారా, మీరు వెళ్ళి రాజవీధులలో, సందులలో, రోడ్ల మీద, అక్కడ సంత బయలులో అక్కడ ఇక్కడ ఉన్నవారందరినీ తీసుకొని రండి. సంతలో ఉండేవాడు ఎలా ఉంటాడు? టక్ చేసుకొని ఉంటాడా? రండి బాబు, ఉల్లిపాయలు టమాటాలు అమ్ముకునేవాడు టక్ చేసుకొని చక్కగా స్ప్రే కొట్టుకొని ఆ మంచి గ్లాసులు పెట్టుకొని ఉంటాడా? ఏం చేస్తాడు? మా స్పూర్ బట్టలు కదా ఉంటాడు, అక్కడ కూర్చొని ఉదయం సాయంత్రం దాకా చెమట కంపుతూ ఉంటాడు. ఈయనేమో పెండ్లి విందు ఏర్పాటు చేశాడు. పెండ్లి విందులో ఎవరో కనబడబోయేసరికి తన దాసులను పిలిచి,
కలిసి మీరు వెళ్ళండి ఆ రాజవీధుల్లో, సంత బయలులో, ఎక్కడెక్కడ ఆ సంతులంటే ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే కనబడతారో వారందరినీ విందుకు తీసుకుంటారంటే మీరు జాగ్రత్తగా గమనించండి. రాకడలో ఎత్తబడేటువంటి గుంపిదే. ఎక్కడైతే మనం ఉన్నామో ఆ ఏ ప్రదేశంలో ఏ పరిస్థితుల్లో ఉన్నామో అలాగే పిలువబడతాం. ఉండండి, కొద్దిగా టైం ఇస్తే బట్టలు వేసుకొని చర్చిలోకి వెళ్ళి అలా ప్రార్థన చేస్తూ అప్పుడు నన్ను తీసుకెళ్తారు కానీ అంటే కుదరదు. కొత్త నిబంధన కాలంలో ఉంది, ఇద్దరు తిరుగులు విసురుతున్నారట. ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు ఓడబడ్డారు. పొలంలో ఉన్నవారు ఒకరు ఉన్నారు, ఒకరు ఎత్తబడ్డారు. అంటే ఏ సమయంలో దేవుని రాకడ వస్తుందో తెలియ ఎత్తబడాలంతే. అంటే ప్రోక్షణ జరిగిన తర్వాత బాప్తిసం తీసేసుకున్నాం, అయిపోయిందండి, పరిశుద్ధత అయిపోయిందండి, వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాకడైతే దేవుని సన్నిధికి వెళ్ళిపోతానండి, సగం లోకంలో తిరుగుతాం. లోకంలోనే అంటే 95% లోకంలో, ఆ 5% ముష్టేస్తాం దేవుని మందిరానికి. పంది ఎక్కడ తిరుగుతుంది ఎక్కువగా? మంచి మిడల్ వాటర్ పెట్టి మంచిగా ట్యాంక్ దగ్గర కూర్చోబెట్టి దాన్ని అందులో దోసాం అనుకోండి, చూసి ఇందులో నాకు ఏమీ కనపడలేదు, ఇదంతా తెల్లగా ఉందని చెప్పేసి వెతుక్కొని ఆ వీధి చివరి ఎక్కడైతే దుర్వాసన కొట్టే బురద కొంటుంటుందో అక్కడికి వెళ్ళి అబ్బాయి ఎంత చక్కగా ఉంటుందంటే హిమాలయ పర్వతాల్లో హంసలాగా ఉంటుంది, హాయిగా చక్కగా వాసన ఆస్వాదిస్తుంది. ఆ పక్క నుంచి వెళ్ళేవాడిని కూడా కనిపించుకుంటుంది. తోకతోటి ఇలా ఇసురుతుందంటే అది బురదలో మరవడం కాదు, నా పక్కని కూడా చెల్లేస్తుంది అంతే. ఎంత చక్కగా, ఇదిగో చూడు నా స్విమ్మింగ్ పూల్ చూడాలి పిలుస్తుంది అది. అర్థమైందండి? అంటే లోకములో ఉంటూ మనం దేన్ని కోరుకుంటూ ఉన్నాము? పరిశుద్ధుడైనటువంటి రక్త ప్రోక్షణలో కడగబడ్డామని అపోహలు బ్రతుకుతూ ఉన్నాము. బాప్తిస్మ పొందుకుంటే సరిపోదు, దాన్ని కాపాడుకోవాలి. గతించినటువంటి వారంలో నేను చెప్పాను, రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. పొందుకుంటే సరిపోదు, దాన్ని నిలబెట్టుకోవాలి. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అంటే మనస్సాక్షి అనగా 3 రకాలైనటువంటి మనస్సాక్షి ఉంది, వాతవేయబడిన మనస్సాక్షి ఉంది, నిర్మలమైన మనస్సాక్షి ఉంది. ఏమండి? మనస్సాక్షి ఒకటి వాతవేయబడింది, రెండవది నిర్మలమైంది. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఏ మనస్సాక్షి కావాలి? ఈ మందిరం కాదు నేను అనేది. ఈ మందిరానికి వస్తే గొర్రెపిల్ల రక్తం సరిపోద్ది. అదే కదా ఎబ్రియల్ రాసిన పత్రికలో పౌలు గారు అన్నారు, దేవుని మందిరంలో, ప్రత్యక్ష గుడారంలో, ఇహలోక సంబంధమైనటువంటి మందిరంలో మామూలుగా గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ సరిపోద్ది. రోజుకి 7 రోజులు యాజకుడు జల్లేస్తాడు, ఇది సరిపోద్ది. కానీ పరలోక పౌరుషత్వమైనటువంటి ఆ మందిరానికి వెళ్ళాలంటే నీ హృదయం నిష్కలంకమైనదే ఉండాలి. ఆంతర్యపు ప్రతిష్టత, నీ ఆంతర్యము, నీ అంతరంగము ప్రతిష్ఠించుకోవాలి దేవునికి. నీ అంతరంగము దేవునికి ప్రతిష్ఠించుకోకుండా ఆ మందిరము వెళ్ళడానికి అర్హత రాదు. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అంటారు చూడండి, 22వ వచనం చదవంటాము మరొకసారి. మనస్సాక్షి కల్మసము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు చదవండి. చాలండి. కొంతమంది అంటారు, ఎందుకు అబ్బాయి ఆ పని చేసావు? ఆడు చేస్తున్నాడు, నువ్వెందుకు చేస్తావు అని ఆడు చేస్తున్నాడు కదా. ఒక ఆయన అన్నాడట, తండ్రి పాపం కష్టపడి చదివించాడు కొడుకుని, రిజల్ట్ వచ్చింది. ఏరా రిజల్ట్ ఎలా వస్తాడు? సూపర్, మా స్కూల్లో టాపర్ అన్నాడట. సూపరు, మా స్కూల్లో టాపర్ అన్నాడట. అయితే అవునా, రిజల్ట్ వచ్చింది, పేపర్ పట్టుకుని వచ్చాడట. నీ నెంబర్ కనపడలేదంటే, మన ఊరు ప్రెసిడెంట్ గారి నెంబరు, వాళ్ళ అబ్బాయి నెంబర్ కూడా కనపడలేదు అన్నాడు. వీడు ముందే వెతికేసుకున్నాడు, అయ్యగారు ఫెయిల్ అయిపోయాడు, అర్థమైపోయింది. మన ఊరు ప్రెసిడెంట్ గారు అబ్బాయి నెంబర్ కూడా కనపడలేదు, నువ్వు చూడలేదేమో అన్నాడు. నేను అడిగింది, నీ నెంబర్ లేదేంటంటే, మన ఊరు అలా సెక్రటరీ గారు పాప నెంబర్ కూడా లేదు పేపర్లో అన్నాడు. నేను అవన్నీ అడగలేదు, నీ నెంబర్ ఎందుకు లేదనంటే, అమ్మ ఇంటి వెనకతల అక్కల కూతురు నెంబర్ కూడా కనపడలేదు అన్నాడట. ఎలా ఉందంటే పరిస్థితి? మనస్సాక్షి మన జీవితంలో వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వారు ఏం చేస్తారంటే, నేను తప్పు చేశాను అని ఏం చేయరు, ఒప్పుకోరు. ఏం వెతుకుతాడు? అది ఏలేదేంటి, వాళ్ళు చేస్తున్నారు కదా, ఆడు పాస్ అవ్వలేదు కదా, వాళ్ళు తినలేదు కదా, వాళ్ళందరి గురించి కాదు, నీ ఉద్దేశం ఏంటి అని అంటే, వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వాడు ఒప్పుకోవడానికి ఇష్టపడ్డు. ఎందుకో తెలుసా? దాన్ని కప్పుకోవడానికి ఇష్టపడతాడు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా? పొరపాటుని చూడడానికి చూసినా, చెయ్యకూడదు చేసినా ఏం చేస్తాడు తెలుసా? కుమ్ములు ఏడుస్తూ ఉంటాడు. అయ్యో, నా దేవుని దృష్టిలో నేను ఎంత దౌర్భాగ్యుడిగా జీవించాను. పౌలు అంటాడు, అయ్యా ఇతరులకు బోధించిన తర్వాత నేనే దౌర్భాగ్యుడిని అయిపోతున్నామో. పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి, దైవజనుడిని
ముట్టుకోకూడదు. దైవజనుని, అభిషేకించబడినటువంటి దైవజనుని ముట్టుకోకూడదు, అతన్ని మనం తృణీకరించకూడదు. కానీ ఒక రోజు ఏం జరిగిందంటే, తప్పనిసరి పరిస్థితుల్లో తనను తాను కవర్ చేసుకోవడానికి మాట్లాడలేదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒకరోజు దావీదు వెళ్ళి సౌలు పై మీద ఆ పై వస్త్రాన్ని, చిన్న వస్త్రపు చెంగుని కట్ చేసుకొచ్చాడట. ఇంటికి వచ్చిన తర్వాత ఆ గుహ దగ్గరికి వెళ్ళిపోయి దావీదు కుమ్ములు 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 ఏడుస్తున్నాడట. ఎందుకయ్యా ఏడుస్తున్నావు, అసలు ఏమైందంటే, అభిషేకించబడినటువంటి దైవజనుడయ్యా, అతను తప్పే చేస్తుండొచ్చు, కానీ దేవుని చేత అభిషేకించబడిన వాడు కదా. నేను ఎవరిని అసలు ఆయన వస్త్రపు చెంగిని ముట్టుకోవడానికి? దేవుడు అతను ముట్టకూడదన్నాడు, కానీ తన వస్త్రాన్ని నేను కట్ చేసుకొచ్చానని దావీదు కుమ్ములు కుమ్ములు ఏడుస్తున్నాడట. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారు ఇలాంటి తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరినైనా ఒక మాట తృణీకరించినా, ఎవరినైనా ఏమైనా అయినా, ఎవరినైనా కోప్పడినా ఇమ్మీడియట్గా దేవుని సన్నిధిలో, అయ్యా సారీ, తప్పు అయిపోయింది, ఏదో పొరపాటున అలాగా నోరు జారేసాను. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారు, వాతావరణ మనస్సాక్షి కలిగిన వాడు ఏం చేస్తాడు? ఆడికి అలాగే ఉండాలి. ఈ మాట సరిపోదు, మాటతో సరిపెట్టుకొని నేనైతే ఏం చేద్దును? మరి మామూలుగా ఉండదు మనతోటి. ఇప్పుడైతే యేసుప్రభువు వారిని నమ్ముకున్నాం కాబట్టి సరిపోదు, లేకపోతే మనం ఏం చేస్తాం? మరి బరబ్బని మనం అంటాం. అంటే ఆలోచించండి, వాతమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారు. ఇక్కడ ఆయన అన్నారు ఏమన్నా, ఆంతర్యపు ప్రతిష్ఠిత, నీ అంతరంగాన్ని దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించాలా. ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి పరికరాలని శుభ్రపరచడానికి గొర్రె పిల్ల రక్తం సరిపోద్దేమో, కానీ పరలోక సంబంధమైనటువంటి వ్యక్తులు మనము పరలోక సంబంధమైన వస్తువులను మరి పరిశుభ్రపరచడానికి, శుద్ధీకరించడానికి గొర్రె పిల్ల రక్తము చాలు. కానీ మనం పరలోక సంబంధమైనటువంటి వ్యక్తులము, వాటికంటే శ్రేష్ఠులము. కాబట్టి గొర్రె పిల్ల కంటే శ్రేష్టమైన రక్తము యేసుక్రీస్తు ప్రభువు వారిది కనుక, యేసు ప్రభు వారిది కనుక ఆ రక్త ప్రోక్షణ క్రిందకు ప్రయాణించినటువంటి వారి మనస్సులు ఎలా ఉండాలి? నిర్మూలమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారే ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకు మనం తప్పొప్పుకోలేకపోతున్నామంటే, కొంతమంది బైబిల్ని బాగా చదివేస్తారంటే అందులో వాళ్ళకి ఏది అవసరమో అదే తీసుకుంటారు. అవసరం అంటే అవసరానికి ఉపయోగపడేవి, అనవసరమైనటువంటి విషయాలకు ఉపయోగపడేవి. జీవితాంతము ఆధ్యాత్మిక దేవుని సన్నిధికి నేను ఒకరోజు వెళ్ళాలి అని ఎవరు కూడా ఆలోచన చేయరు. ఒక ఆయన్ని, తాకరా నాయన, ఎందుకు తాగుతున్నావు? తాగుబోతులు మరి దేవుని సన్నిధులు, అది ఎంత దౌర్భాగ్య పరిస్థితి తెలుసా? అసలు నువ్వు దేవుని చేత సృజించబడిన వాడు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, ఆయన శ్రేష్టమైన రక్తంలో కడగబడ్డావు కదా. ఆయన అంటాడు, తిమోతికి పౌలు గారు ఏం చెప్పారు? కడుపు జబ్బు చేసినప్పుడు కొంచెం ద్రాక్షరసం తీసుకోమన్నారు కదా, నేను కూడా కొంచెం ద్రాక్షరసం తీసుకున్నాను. బైబిల్లో ఇంకో దగ్గర ఏముంది తెలుసా? తగుమాత్రపు మీరు మిగులు మద్యపాన శక్తులుగా, అంటే అత్యధికంగా తాగొద్దు, ఇదో లిమిట్గా తాగుతున్నా, నేనేం ఎక్కువ తాగట్లేదు కదా. ఎలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసండి? తప్పొప్పుకోవడానికి బదులు వారిని వారు దేవుణ్ణి కవర్ చేస్తూ ఉన్నారు. వారు చేసే తప్పిదాలను కవర్ చేసుకుంటూ ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నా జీవితము దౌర్భాగ్యం స్థితిలో నేను ఉన్నానయ్యా, నేను చేసింది తప్పే అని దేవుని పాదముల చెంత పడి ఏడవడానికి బదులు ఏమంటారు తెలిసిందా? అని చెప్పాను, మన ఊరి ప్రెసిడెంట్ గారు అబ్బాయి కూడా పాస్ అవ్వలేదు అన్నట్టుగా అల్లుడు నవ్వుతున్నాడు కదా, ఆ నరక వెళ్ళిపోతాడు. నువ్వు కూడా వెళ్ళిపోతావా? ఏమండి, నేను అంటాను, త్రాగుబోతులకి వేరే పరలోకము, వ్యభిచారులకు వేరే పరలోకము, పాస్టర్ గారికి వేరే పరలోకము, స్త్రీలకు వేరే పరలోకము, పెద్దలకు వేరే పరలోకము, యవనస్తులకు వేరే ఇలాగేమైనా ఉందా? ఉన్నది ఒకటే కదా. మరి ఒక్క పరలోకము కొరకే ఏం భక్తి చేస్తున్నావు? ఇక్కడ సరి చేసుకోకపోతే, నీ ఆంతర్యము ప్రతిష్ఠించబడకపోతే, దేవుని మందిరంలో ఉండేటువంటి ఉపకరణాలు మీరు జాగ్రత్తగా గమనించండి. ఏమంటే ఈ పోటీని తీసుకెళ్ళి మనం రోడ్డు మీద పెట్టుకుని ఆరాధన చేస్తామంటే ఎంతమంది అబ్జెక్షన్ చేస్తారో తెలుసా? నేను అన్నాను, ఏమంటే బైబిల్ పెట్టుకోవడానికి చేతితో పట్టుకొని చెప్పలేకపోతున్నాను, ఆ రోడ్డు మీద పెట్టండి కాసేపు అలా క్రిస్మస్ ఆరాధన చేద్దామంటే ఎక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా అండి? పాస్టర్ గారు అసలు బుద్ధి బుర్ర లేనట్టుందండి, అది ఎక్కడ వాడాలి అక్కడే వాడాలి, రోడ్డు మీద ఎలా వాడితే అసలు కడుపు కూడి తిన్నాడా? చెప్పండి, ఇంకో మాట ఏంటి? గడ్డి తిన్నాడా అంటారు. ఎందుకని పాస్టర్ గారు వివేచనగా మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ వాడాలి అమ్మా? మందిరంలోనే వాడాలి. మరి మందిరంలో ఉండవలసిన వాడు ఎక్కడున్నాడు? పందిరి గుడిసెలో ఉన్నాడు కదా. దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడు ఇంకెక్కడో ఉన్నాడు కదా. మరి ఆయన ఏమనాలి? ఆయన వివేచన లేనివాడు కదా. ఆయన బిర్యానీ తింటున్నాడండి, మీరంటే గడ్డి తింటున్నారు. కానీ ఆంతర్యము పరిశుభ్రపరచబడాలా. నీ అంతరంగము పరిశుభ్రత లేకుండా, నేను కూడా యేసు ప్రభు వారి బిడ్డని. ఎవరి బిడ్డని? యేసు ప్రభు వారి బిడ్డవా?
అంతరంగము పరిశుభ్రపడ దేవుని మందిరంలో ఉండే ఉపకరణాలకు ఎంత ప్రాధాన్యత ఉందో నీ ఆంతర్యము కూడా అంతే ప్రాధాన్యత ఉంది కనుక మరి దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నీ మనస్సాక్షి అనగా నీ హృదయము నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగిన వాడిగా ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. చూడండి ఇక్కడ మరి మరలా చెబుతూ ఉన్నాను, ఏమంటే చపాతీ చేసుకోవాలంటే కేజీ గోధుమలు తీసుకొచ్చి అలా పెనం మీద వేసేస్తే చపాతీ అయిపోద్దా? ఎందుకు అవదు? గోధుమలతోనే కదండి. చపాతీ దేంతో చేయాలి? కేజీ గోధుమలు తీసుకొచ్చి చక్కగా చపాతీలు వండేసాం అనుకోండి, అవుతుందా? వాటిని ఏం చేయాలట? చక్కగా పిండాడాలి. మరి గోధుమలు పిండాడకుండా రొట్టె రాలేనప్పుడు ఈ లోకములో ఉండే నీవు నీ హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించబడకుండా, నీ హృదయంలో ఉన్న సమస్త కల్మషమును మరి పిండి చేయబడకుండా, వాక్యమైనటువంటి శుద్ధితో నల్లగొట్టబడకుండా ఎలా పరలోకం చేరాలనుకుంటూ ఉన్నావు? నా భక్తి నా ఇష్టం అన్నట్టుగా జీవిస్తే పరలోక రాజ్యానికి వారసులు కాదు కదండి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనము మరి దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకునేటప్పుడు పిల్లగా జ్ఞాపకం చేసుకోండి, నీ హృదయము నిష్కలంకమైనదిగా, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడిగా ఆంతర్యములో నీ ఆంతర్యాన్ని దేవునికి ప్రతిష్ఠించాలి. దేవునికి ప్రతిష్ఠించకుండా నేను పరలోక రాజ్యానికి నేను వారసుడిని అని ఏ ఒక్కరు కూడా ఆశించడం అనేది అస్సలు కుదరని పని. మన మన భవిష్యత్తు పరలోకంలోనే ఉంది. దాని కొరకు మనం ప్రతిష్ఠించబడాలి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండో విషయాలు, మన అవయవాలను దేవునికి ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. ఒకటి, మన అంతరంగాన్ని ప్రతిష్ఠించాలి దేవునికి, అనగా మన హృదయమును ప్రతిష్ఠించాలి. రెండవది, మన అవయవాలను ప్రతిష్ఠించాలి. ఏంటి మన అవయవాలను ప్రతిష్ఠించాలి అంటే చూడండి, నిర్గమకాండం 29వ అధ్యాయము 20-21 వచనాల్లో చదివితే, నిర్గమకాండము 29వ అధ్యాయము 20-21 వచనాలు మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటాం. అమ్మా, ఆ పొట్టేలను వధించి దాని రక్తములో కొంచెం తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతను కుమారులు కుడి చెవి కొన మీదను బొటన వేలుల మీదను వారి కుడికాలు బొటన వేలుల మీద. 3 విషయాలు మీరు జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, కుడి చెవి ఈ కొన. రెండవది, కుడి చెయ్యి బొటన వేలు. మూడవది, కుడికాలు బొటన వేలు. అందుకనే ఇక్కడ చూడండి, భక్తుడైన దావీదు కానీ పౌలు గారు కానీ అంటారు, సజీవ యాగముగా మనం ఏం చేయాలంటే దేవునికి సమర్పించుకోవాలా. అంటే ఇప్పుడు కుడి చెవి కొన అంటే ఇది తలకి అంటే తల భాగాన్ని సూచిస్తూ ఉంది. కుడి చెయ్యి బొటన వేలు అంటే మధ్య భాగాన్ని సూచిస్తూ ఉంది. కాలు బొటన వేలు, కుడి కాలు బొటన వేలు అంటే దిగువ భాగాన్ని అది సూచిస్తుంది. అప్ టు బాటం అంటే తల నుంచి పాదం వరకు మనంతలో మనం ఏం చేయాలి? సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ఒక చేతిని లోకం కొరకు వాడుతూ, కన్నుని లోకం కొరకు వాడుతూ, లేదా కాలుని లోకం కొరకు వాడుతూ, అంటే నోటితో ప్రార్థన చేస్తున్నాం కానీ హృదయం ఎవరి దగ్గర ఉంది? ఎక్కడో ఉంది. అంటే నువ్వు సజీవంగా దేవునికి సమర్పించుకోలేదని, ప్రతిష్ఠించబడలేదని దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సమస్తములు కూడా దేవునికి ప్రతిష్ఠించబడాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. చెవి దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే విధేయతకి సాదృశ్యంగా ఉండాలి. చెవి దేనికి సాదృశ్యంగా ఉండాలి? విధేయత. దేవుని స్వరము వినిపించబడుతూ ఉంది. వాక్యమే ఆయన స్వరము కనుక ఆయన వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలా? చెవి గలవాడు చెవి లేనివాడు అంటే విన్నవాడు మాత్రమే చెవి కలిగిన వాడు అని అర్థము. వాక్యానికి లోబడలేదనంటే మనకి ఏమి లేవు చెవులుంటే వాక్యానికి లోబడతాం, చెవులుంటే వాక్యానికి విధేయత కలిగి ఉంటాం, చెవులుంటే దేవుని మాట తూచా తప్పకుండా పాటిస్తాం. ఆయన ఒక్కటే చెప్పాడు, మీరు పరలోక భవిష్యత్వాన్ని కలిగి ఉన్నారు కనుక మీ హృదయాలు ప్రతిష్ఠించబడాలి. దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించబడిన దాన్ని మరలా తీసుకెళ్లి లోకంలో వాడకూడదు. తర్వాత మీ అవయవాలను ప్రతిష్ఠించాలి. అవయవం ప్రతిష్ఠించబడిన తర్వాత మరలా లోకంలో ఇంకెక్కడో పనికిమాలిన విషయాలకి వాడకూడదు. చూడండి, యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4-5 వచనాలు. అలసిన వారిని మాట చేత ఓరడించి జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యులకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినినట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమును నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద
ఏం చేయలేదండి? అందరూ చెప్పాలి. తిరుగుబాటు. ప్రవక్త అయినటువంటి యెషయా గారు దేవుని సన్నిధిలో కూర్చొని అంటాడు, అయ్యా నేను ఎవరిని అసలు నీ భిక్ష ద్వారా ఈ లోకానికి వచ్చానయ్యా, నీ కనికరము ద్వారా నీ సేవకున్నయ్యాను, నీవు ఇచ్చినటువంటి ఆ తలంతుల ద్వారా ప్రవచిస్తూ ఉన్నాను, నీవు చెప్పమన్నది కదా నేను చెప్తూ ఉన్నాను. అసలు నేనెవరిని నా సొంత ఆలోచనలు చెప్పడానికి? నీ దగ్గర విన్నదే నేను చెబుతూ ఉన్నానయ్యా. నీ దగ్గర ఏదైతే నేర్చుకున్నానో, యేసుప్రభువు వారి శిష్యులకి మత్తయి సువార్తలో ఆ చివరి అధ్యాయం చివరి వచనాలు అంటారు, ఇదిగో సర్వలోకములకు మీరు వెళ్ళండి, నా ద్వారా ఏవైతే ఉన్నారో అవే చెప్పండి. మీ సొంత డైలాగులో అంతే కదా ఉందా కదా? మీరు ఏదైతే విన్నారో, ఏదైతే చూస్తారో, ఏదైతే నేర్చుకున్నారో చెప్పండి వెళ్ళి. ఈరోజు మనం బోధించేది అదే కదా, బైబిల్లోనే కదా. వినబుద్ధి కాదు, అయ్యా వినబుద్ధి నాకు కలిగించావు కనుక నీ దగ్గర నేను ఏం చేస్తాను, తిరుగుబాటు చేయకూడదు. చూడండి, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, చాలాసార్లు ఏం చెప్తారంటే, అమ్మ కొద్ది మంచిగా తీసిరా అంటారు, నాన్న ఆ బుక్కలు కట్టుకో, అరే డోర్ కొద్దిగా ఆ డోర్ దగ్గరికి ఇస్తారా, చూడు గీతలు తీసుకున్నాయంటే అస్తమానం నాకే చెప్తున్నావు అని అన్నారు అనుకోండి, అది నన్ను అలాగంటావు అంట. ఇంకొకరు ఉంటారు, వాళ్ళకి ఎందుకు చెప్పడం తెలుసండి, కొద్ది మంచిలు ఎందుకమ్మంటే ఈ గొంతుకాయలు చచ్చిపోతారు, ఇక్కడ చచ్చిపోతారు గొంతుకాయ. కానీ అల్లు పళ్ళు బాగా చెప్పేస్తున్నారు, చేసింది ఎంత ఇంత, కానీ అన్నది మాత్రం ఎంత చెప్తారు. అంటే చెప్పేవారు అంటే వినేవారికి మాత్రమే చెప్తారు. ఇక్కడ ప్రవక్త అంటాడు, అయ్యా వినే బుద్ధి నువ్వు నాకు కలిగించావు కనుక నీ దగ్గర నేను కూర్చున్నాను అయ్యా, నేను తిరుగుబాటు చేయడం లేదు. ఈరోజు వినే బుద్ధి ఎంతమందికి ఉంది? మీకు ఒక మాట, నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, టైం అయిపోతుంది కాబట్టి చెప్తున్నాను. చూడండి, ఒక ఆవిడ పాపం 20 సుక్కుల ముఖం 30 సుక్కుల ముఖం నెల రోజులు పాపం కష్టపడి నేర్చుకుందట. ఒక ఆమె దగ్గరికి వెళ్ళి మొత్తం 4-5 పుస్తకాలు ఖాళీ చేసి సుక్కల ముగ్గు నేర్చుకుందట. ఆ లాగిన నీకు ముగ్గు ఎట్టడం రాకపోతే ఇదిగో నేను ఆఫీస్ నుంచి వచ్చిన మర్యాద ఉండదు అన్నట్టు ఎలాగోలాగా మొత్తం సుక్కల ముగ్గు నేర్చుకుంది. పాపం ఇంటి ముందు పేడ చల్లేసి కల్లా పేసేసి ఆ చుక్కల ముగ్గు వేసింది. పాపం ఈవిడ కల్లా పేసి ఆ ముగ్గు వేసిన సేపు పట్టు మీద కూడబెట్టి అలా ఉందట. ఇది వచ్చి అలా పెంటలోకి వెళ్ళి పెంటలో చక్కగా రెక్కల్లోకి ముగ్గు ఎలా తెచ్చుకుంటూ అలా చూస్తుందంట, ఎనగేస్తుందో చూస్తుందంట. ముగ్గేసి గిన్నె కొట్టుకుని ఇలా ఇంట్లోకి వెళ్ళిందంట. ఆ కోడి పెట్ట కరెక్ట్గా ముగ్గు మధ్యలోకి వచ్చి టప్ టప్ టప్లాడితే ఆ బూడిదంతా తొలగొడేసిందంట. ఆ 1-2 గంటలు చేసిన ముగ్గు ఏమైపోయింది? పాపం 9 గంటలు స్టార్ట్ అవుతుంది ఆరాధన. మొత్తానికి వాక్యానికి సమయం తీసుకుంటారు. పాస్టర్ గారు బొంగురు గొంతుకేసుకొని వస్తాడు, 1 గంట సేపు లేదా 45 నిమిషాలు, అరగంట ఎంతో సంతసేపు వాగుతాడు. విన్నంతసేపు మనం ఎక్కడ ఉంటాం తెలుసా? చక్కగా బుక్ తెచ్చుకుంటాం. వాక్యం అయిపోయిన వెంటనే ఆమెను అనగానే అక్కడ తులిపేసి వెళ్ళిపోతాం. ఎందుకని? వినబుద్ధి కలిగిన వాడు అతన్ని ఏం చేస్తాడు? మనసులో ఉంచుకుంటాడు. వినబుద్ధి లేనివాడు ఏం చేస్తాడు తెలుసా? లేచిన చోటే ఒక్కసారిగా దులిపితే అది అక్కడే పడిపోద్ది. కానీ మనం కిందకి వెళ్ళేటప్పటికి ఏ బుద్ధితో వెళ్తామో తెలుసా? అవయవాలను ప్రతిష్ఠించకుండా లోకానుసారమైన ఆలోచనతో వెళ్తూ ఉన్నాము. భక్తుడైనటువంటి ప్రవక్త, ఒక గొప్ప దైవజనుడు, పెద్ద ప్రవక్తులలో ఆయన ప్రసిద్ధిగాంచినటువంటి దైవజనుడే, అయ్యా నేను నీ మీద తిరుగుబాటు చేయలేదయ్యా, చేతులు కట్టుకొని నీ ముందు కూర్చున్నానని దేవుని సన్నిధిలో ఎంత విధేయత కలిగి ఆయన తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడో పిల్లలకు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మరి మన జీవితాలలో ఎంతమంది వినేవారిగా ఉంటూ ఉన్నాం, ఎంతమంది లోబడేవారిగా ఉంటూ ఉన్నాం, ఎంతమంది దేవుని సన్నిధానంలో మనకు అప్పగించినటువంటి పని అది ఏదైనా కావచ్చు, లేదా మన వరకు వచ్చిన ప్రకటన, లేదా మన వరకు వచ్చినటువంటి వాక్యము మనం ఏం చేస్తాం తెలుసా? మనం అంటే కొన్ని యాడ్స్లో నేను చూస్తుంటాను, అలా మళ్ళిస్తారు, నీకే ఈరోజు వాక్యం అంటారు. ఏదైనా కలగా ఆయన రాసుకొని వచ్చాడా పక్కోడి కోసం వాక్యం, ఈరోజు వాక్యం పాస్టర్ గారు నీకోసమే చెప్పారు, అసలు ఈరోజు మన గురించి ఏం మాట్లాడలేదులే బతికిపోయి ఈరోజు అంటాడు. వాక్యం నీతో మాట్లాడలేదంటే ఆలోచించండి, నీవెంత పాపపు లోతుల్లో ఉన్నావు. అహరోనుతో దేవుడు అంటాడు, అహరోనా ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. అహరోను ఎవరు? యాజకుడు, సాధారణమైన వ్యక్తి కాదు. అహరోనా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నీ భార్య ఉంది కదా, నీ భార్య మన ఆది పితరుడైనటువంటి ఆదాము గారు పడిపోవడానికి కారణం ఎవరో తెలుసా? భార్య వచ్చింది, ఏమంటే పండు బాగుందండి, నేను తిన్నాను, మీరు కూడా కొంచెం టేస్ట్ చేయండి అన్నది. నీ భార్యని బట్టి ఒకవేళ పడిపోతావేమో. నీ అంతరంగాన్ని ప్రతిష్ఠించాలి. అంత మాత్రమే కాదు, నీ అవయవాలను దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించాలి. ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం అనేది అంత తేలిక కాదు. విశ్వాసులుగా దేవుని సన్నిధిలో భక్తి జీవితాన్ని కొనసాగించడం అనేది ఏదో ఆట విడుపు కాదు. భక్తి అంటే లోకములో వాడు చేస్తున్న భక్తి, మనము చేస్తున్నాం భక్తి. వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఈ వేరేస్తుని గమనించలేనటువంటి విశ్వాసులుగా ఉంటూ ఉన్నాం. యాజకులు కూడా, దైవజనులు కూడా అలాగే ఉన్నారు.
దైవజనుడు నాటి కాలంలో భక్తి అంటే భయం లేకుండా పోయింది. ఏదో ఫంక్షన్ హాల్కి వెళ్ళట్టు, లేదంటే ఏదో ఆ లోకంలో ఏదో వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళట్టు దేవుని మందిరానికి వస్తారు. చివరికి దేవుని మందిరంలో ఎలా ఉండాలో కూడా తెలియలేని వారు ఉన్నారు. ఎలా దేవునితో మాట్లాడాలో తెలియదు, దేవునితో ఎలా గడపాలో కూడా తెలియదు. ఏమండి, ఒక్క మాట చెబుతూ ఉన్నాను, దైవజనుడైనా విశ్వాసులైనా ఎంత గొప్పవాడైనా ఒక రోజు ముగించుకొని ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఆయన మీద రెప్పలు ఎగరేస్తే మనకి ఏం చేస్తారో మీరే ఆలోచించేయండి. ధనవంతుడు ఈ లోకంలో ఉన్నంత కాలం విర్రవేగినంత కాలం విర్రవేగాడు. చివరికి ఎవరు కాళ్ళు పట్టుకుని బతుకులాడుతూ ఉన్నాడు. అయ్యా అబ్రహాము నాకు నా ధనవంతు అలా చూడయ్యా కొంచెం కనికరించండి, కూర్చోలో చూసుకున్నాడు. అంతే. మనం ఏమైనా గొప్పలమా? ఆయనకెళ్ళి గొప్పలే. ఉదాహరణలు ఎందుకు జోడించబడ్డాయి, ఎగ్జాంపుల్స్ ఎందుకు జోడించబడ్డాయి అంటే మనము గ్రహించడానికే. మనం మేధావులు కాదు, దేవుడిని శాసించగలిగేవారు కాదు. ఆయన రక్తం క్రింద మనం ఉండాలి తప్ప ఆయన రక్తం మీద కూర్చునే వారిగా ఉండకూడదు. ఆలోచన చేయండి. అవయవాలు ప్రతిష్ఠిస్తూ ఉన్నారా? అహరోనుకి దేవుడు అంటాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నీ భార్య మాట విని ఆదాములాగా ఏమైనా తప్పటడుగు వేస్తావేమో. అందుకని ఆదాముతో చెబుతూ అహరోనుతో చెబుతూ ఉన్నాడు, జాగ్రత్త. అహరోను అమ్నోను గుర్తు చేసుకో. అమ్నోను నేను ఒక ఆయన ఉన్నాడు, తన స్నేహితుడు వచ్చి అన్నాడు ఇలా పాపం చేయి అన్నాడంటే వాడు మాటలు విని పడిపోయాడు. నీకు కూడా స్నేహితులు ఉన్నారు కదా, నీ స్నేహితులు చెప్పి చెడ్డ మాటలు బట్టి పడిపోతున్నావేమో. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాటలు వింటూ ఉన్నావు? దేవుని మాటలు విని నీ ఆంతర్యంలో నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? నీ అవయవాలను దేవునికి ప్రదర్శించుకోగలుగుతూ ఉన్నావా? లేదయ్యా నేను అలా చేయలేను, నా మనసు ఒప్పుకోవడం లేదంటే వాతవిడిన మనస్సాక్షి కలిగి ఉన్నావు. వాతవిడిన మనస్సాక్షి కలిగిన వాడికి పరలోక పౌరుషత్వం మీద హక్కు అనేది లేదు. ఎన్ని ఆహారత్తులు కష్టపడి ఎన్ని సంవత్సరాలు విశ్వాసిగా ఉన్నా దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమి కూడా లేదని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. చూడండి పిల్లరా, మరి దేవుని సముఖంలో అవయవాలు ప్రదర్శించబడము అని అంటే ఒక్క మాట మీకు తెలియజేస్తాను. అపోస్తుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎంత భయంకరుడు, ఎంత క్రూరుడు, ఎంత కఠినాత్ముడు. అలాంటి వ్యక్తి దమస్కో ద్వారం దగ్గర దేవుని మాట విన్నాడు. అంటే దేవుని మాట వినడం ద్వారా యెషయా ప్రవక్త అంటాడు, అయ్యా నీ మాట వినే బుద్ధి నాకుంది, నీవే తిరగబడను. విన్న వెంటనే ఉన్న చోటనే మోకరించి ప్రార్థన చేస్తాను. కొంతమందికి సిగ్గు, దేవుని సన్నిధిలో మోకరించాలన్న సిగ్గే, ప్రార్థన చేయాలన్న సిగ్గే, దేవుని కొరకు పని చేయాలన్న సిగ్గే. అంత అఫీషియల్ అనమాట. చెప్పేవారు లేకపోతే చెడిపోయేవాళ్ళు 3 మంది అంట. సేవకుడిగా చెప్పలేదనుకోండి, రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్ల కొట్టుకొని జాడించేస్తారు నన్ను, సరపు నీళ్ళలో జాడించినట్టుగా. నువ్వు ఎందుకు వెళ్ళావు వాళ్ళ దగ్గరికి? తినేసి పడుకోవడానిక, మెచ్చలుడిగా తిరగడానిక, కాలక్షేపం చేయడానిక? సేవకుడిగా చెప్పే బాధ్యత నాది. వినడం వినకపోవడం విశ్వాసులు వంతు. ప్రవక్త అయిన యెషయా అంటాడు, అయ్యా నేను వింటానయ్యా, నేమేం తిరుగుబాటు చేయను, ఉన్న చోటనే మోకరించి ప్రార్థన చేస్తాను, నాలో ఉన్న పనికి మాలిన విషయాలన్నీ వదిలిపెట్టేస్తాను అన్నాడు. అహరోనుతో దేవుడు అంటాడు, జాగ్రత్త. నీ భార్య మాట విని ఒకవేళ ఆదాము వలె, అమ్నోను వలె, అబ్షాలోము వలె ఎవరి మాటలని నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో, నీ అవయవాలను పాడు చేసుకుంటున్నావేమో. పిల్లలు జ్ఞాపకం చేసుకుని పౌలు వెళ్ళిపోతూ ఉంటే దేవుని స్వరం విన్నాడు. దమస్కో ద్వారం దగ్గర వినగానే ఆ రోజు మొదలుకొని ఎక్కిపెట్టి ఏడుస్తూ ఉన్నాడు. పౌలు ఏడుస్తున్నాడు. అయ్యా ఇంత శ్రేష్టమైనటువంటి స్వరం నేను గమనించలేకపోయానయ్యా. ఎంత గొప్ప ప్రేమ ప్రభా. అయ్యా ఇంకెన్నడూ కూడా ఇంకే స్వరం నాకు అవసరం లేదు, ఏ పని నాకు అవసరం లేదని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు. మరలా తన జీవితంలో వెనక్కి తిరిగి చూడలేదు. మనం ఎన్నిసార్లు తీసుకుంటామో, పాస్టర్ గారు గట్టిగా బోధించారనుకోండి, పాస్టర్ గారు ఏమిటనుకుంటున్నాడు, మరి ఏటనుకోవడానుకుంది? దేవుని వాక్యము వింటే జీవితాలు కట్టబడతాయి, జీవితాలు బాగుపడతాయి. లేదు నా ఇష్టం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దీనికి తగ్గ తీర్పు ఉంటుంది. తీర్పు తీర్చడానికి దైవజనుడిగా నాకు అధికారం లేదు, కానీ దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో చేతులు కట్టుకునే దినము రాబోతుంది కనుక చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. పౌలు అన్నాడు, ఆ దినం తీసుకున్న నిర్ణయం. మనం బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రమాణాలు చేస్తాం. అలాంటి ప్రమాణాలు నాకు తెలిసి ఇప్పుడు ఎన్నిసార్లు చేస్తుంటారు. ప్రభా ఈ రోజుకి ఇప్పుడు అయిపోయింది కదా, మరి ఇంకా నెక్స్ట్ ఇయర్ అలా ఉండవా? ఎన్నిసార్లు అలా చేస్తుంటాము? కొన్ని 100 సార్లు ఖచ్చితంగా ప్రమాణాలు చేస్తుంటాం, కొన్ని 100 సార్లు చేస్తుంటాం. కాబట్టి విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. మాటకు లోబడ. ఏ మాటకి? దేవుని మాటకు లోబడాలి. వినే బుద్ధి ఉండాలి. అందుకని ప్రకటన గ్రంథంలో మనం చదివితే చెవి కలిగిన వాడు
చెవి గలవాడు వినుడు గాక. చెవులు లేనివాడు ఇంకా చెవిటోడు చెవులో శంఖం వస్తే వాడు ఏం చేస్తాడు పాపం? ఆయన అరుగు మీద కూర్చున్నాడు. సంక్రాంతి సీజన్ వస్తుంది కదా, అరుగు మీద కూర్చొని చక్కగా కట్టుమంచి కూర్చొని కట్టుకుని ఇలా కూర్చుంటే ఒక సాధువు వచ్చాడట. అరే మనోడు పెద్ద ఆశ్రమంలో ఉన్నాడు, మంచి ఈ ఊరిలో ఈయన పెద్దోళ్ళ ఉన్నాడు, మంచి కట్టుమంచి కట్టుకున్నాడు అని చెప్పేసి ఊరిగా ఊదేస్తున్నాడు. శంఖం ఊదేస్తుంటే నాలాగా పీట వేసుకొని చెప్పేస్తుండట, పాటలు పాడుతున్నాడు, బాగా ఊతున్నాడు. చాలాసేపు చూసాడట, నవ్వుతున్నాడు. అలా నవ్వుతూ కొద్దిసేపు పోయిన తర్వాత ఒరే నీకు అది కొరకడం రాలేదు కానీ ఎలాగి ఎంతసేపు కొరుకుతావు అన్నాడట. అప్పుడు అర్థమైందట పాపం కడుపులో నొప్పి వచ్చేస్తుంది, ఊది అలసిపోయి అన్నాడట. అంటే ఇటు చెవిటోడా అన్నాడట. అలా ఉంది మన పరిస్థితి. వాక్యపు విలువ తెలిసిన వాడు వాక్యపు లోతులోకి వెళ్ళినప్పుడు కడుపు రగిలిపోతుంది. ఎందుకో తెలుసా? భయమును ఆందోళన కలుగుతుంది. ఎంత వేదనకరమైన పరిస్థితి అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మీరు గమనించండి. అనుకుందాం, భర్తకు తెలియకుండా ఏదో తప్పు చేస్తాం, లేదా భార్యకు తెలియకుండా ఏదో తప్పు చేస్తాం, పిల్లలు కలుగకున్నాం, అందరి దగ్గర బాగానే బ్రతికేస్తూ ఉన్నాం, చర్చకొస్తూ ఉన్నాం, బయటికి వెళ్ళి తప్పు చేస్తూ ఉన్నాం. అనుకోకుండా ఒకరోజు ఒక పోలీస్ స్టేషన్లో ఉన్నాం. పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువులు, నీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చినప్పుడు వస్త్రహీనుడిగా ఆ సెల్లో అందరి ముందు ఆ పోలీసులు ఏమని తిడతారు తెలుసా? వాళ్ళకు కొన్ని వర్డ్స్ ఉంటాయి, గోల్డెన్ వర్డ్స్. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈడు సో అండ్ సో అంటారు. మనల్ని గౌరవించరు. పాస్టర్ గారండి, ఈ పాస్టర్ గారు అనరు. అప్పుడు వాళ్ళకు వచ్చే గోల్డెన్ వర్డ్స్ ఉంటాయి. అదనమాట. అలాంటి పదాలు వింటున్నప్పుడు భార్య ఏమనుకుంటా తెలుసా? చిచి ఇలాంటి పనికి మనవుడుతుడా నేను ఎన్ని సంవత్సరాల జీవితాన్ని కొనసాగిస్తూ, చిచి ఇలాంటి వాడు ఈయన నా తండ్రి, ఏమంటే ఇతర ఎన్ని సంవత్సరాలు మన సంఘానికి వచ్చేది? ఒకసారి ఆలోచించేయండి. ఇక్కడే ఎంత వేదనకరమైన పరిస్థితి అయితే దేవుడు ఎంత భారంతో బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో ఆలోచించండి. నీ హృదయాన్ని దేవుని కొరకు మాత్రమే ప్రతిష్ఠించాలి. ఒకరోజు ప్రమాణం చేస్తావు, మరలా వెనక్కి తిరిగి చూడకో. ఒకరోజు అవయవాలను దేవునికి ప్రతిష్ఠిత చేసావు, చేసిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూడకో. అహరోనా యాజకుడిగా ఉన్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు, చాలా జాగ్రత్త కలిగి ఉండాలని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ఇక్కడ చెవి దేనికి సాదృశ్యము? వినబుద్ధికి సాదృశ్యము. కుడి చెవి వినడానికి సాదృశ్యము. ఒకవేళ వినకుండా ఉన్నావా ఇంతవరకును? ఇప్పుడైనా దేవుని సన్నిధిలో వాక్యానికి లోపడు, ఇప్పుడైనా విను. ఒకవేళ ఎంతవరకు పెడ చెవిని పెట్టేస్తున్నావు, కానీ వినాలి. కుడి చెయ్యి దేనికి సాదృశ్యము అని అంటే దేవుని పరిచర్యకి సాదృశ్యంగా కనబడుతుంది. కుడి చెయ్య అంటే కుడి చెయ్యి బొటని వేలు దేవుని అంటే దేవుని పరిచర్యకి సాదృశ్యం. చూడండి, అందరూ నా వైపు చూడండి. ఈ కుడి చెయ్యి కదండి, ఈ కుడి చెయ్య ఈ బొటని వేలు ఎక్కడికి వెళ్తుంది? అన్ని వేలుతోటి సంబంధాన్ని కలిగి ఉంది, అన్నింటినీ టచ్ చేస్తుంది. మరి మిగిలిన వేలు పక్కనే ఉన్నాయి కదా, పక్కనే ఉన్నాయి కదా. ఇప్పుడు మిగతా వేలు అంటే అన్నిటితో ఎందుకు సంబంధం కలిగి ఉండవు? ఈరోజు చాలా కుటుంబాల్లో సంఘాల్లో పరిస్థితి ఎలా ఉందంటే మన పక్కోడితోనే మనం పడదు. బొటని వేలు మాత్రం అన్ని వేలతో సంబంధాన్ని కలిగి ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి అందరూ కావాలి. పరిచారకులుగా, విశ్వాసులుగా మీరు ఎలా ఉండాలి అంటే అందరినీ సమానంగా చూసేవారుగా ఉండాలి, అందరితో కలిసికట్టుగా ఉండాలి, అందరినీ కలిపేవారుగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, ఎవరితోని కలవరు, ఎవరితోని మాట్లాడు. ఈ మాట కొద్దిగా నాకు చెప్పడానికి ఇబ్బందికరమే, కానీ మీరు అర్థం చేసుకుని ప్రయత్నించండి. కొన్ని సంఘాలు మా కొరపోడే నడిపించాలి. ఎవరు నడిపించాలి? ఏమండి మీరు మనం ఒకటే అంటారు, మా ఓడే అంటే ఏం చూసి నడుస్తున్నావు? దేన్ని సమర్పించుకున్నావు? అవయవాలు సమర్పణ చేసావా? ప్రతిష్ఠిత చేసావా? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇది కొన్ని పేర్లు మనం పెడితే స్నేహ పరిచర్య, కుల పరిచర్య, లేదంటే జాతి పరిచర్య, రంగు పరిచర్య, ఆ తర్వాత ఇంకా చెప్పాలి బంధాల పరిచర్య. ఇలాంటి పరిచర్యలు అతి కొద్ది కాలంలో కొలప్స్ అయిపోతాయి, కనబడవు. దేవుడికి ఆ పరిచర్య అవసరం లేదు. దేవుడికి ఏ పరిచర్య కావాలి తెలుసా? వీరికి నలిగిన హృదయాలతో భారం కలిగినటువంటి బిడ్డలుగా ఈరోజు నువ్వు ఎలా ఉండాలంటే నీ భర్తని పిల్లలని కలుపుకునే భార్యగా ఉండాలి. ఆ తర్వాత సంఘములో అందరితో కలిసికట్టుగా ఉండేవారిగా ఉండాలి. బొటన వేళ్ళకి అందరితో కలిసిపోయి. ఎందుకు బొటన వేలు ఆ కొనను గురించి పరిచయం చేస్తున్నాడంటే ఇది అందరితో అన్ని వేలతో సమానంగా ఉంటుంది, అందరితో సమానంగా ఉంటుంది. నా బొటన నాలాంటి వేలే కావాలని అలా స్వార్థంగా ఆలోచించదు. అది పరిచర్యకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది. ఇక్కడ చూడండి పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అంటే
పేదలు వేరు, ధనికులు వేరు, ఉద్యోగస్తులు వేరు, వ్యాపారస్తులు వేరు. ఇలా వారి తెగలకు సంబంధించో లేదా వారి ఆ కుటుంబాలకు సంబంధించో మరి కొంతమంది కొన్ని సంఘాల్లో మరి అలా చేస్తూ ఉంటారు. కనుక మరి మన జీవితాల్లో అలాంటి ఆలోచన విధానాలు కలిగి ఉంటే కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇలాంటి ఆలోచన విధానాలు మనలో కానీ మన యొక్క దరిదాపులు కూడా వాటిని రానియకూడదు. కుడి చెయ్య అనగా దేనికి సాదృశ్యము అనంటే పరిచర్యకి సాదృశ్యము. పరిచర్య ఎలా చేయాలి? భక్తుడండి దావీదు అంటాడు, 45వ కీర్తన భాగము 8వ చరణములు అంటాడు, అక్కడ దంతాలను పోలుస్తూ ఉన్నాడు. దంతాలు ఎలా ఉంటాయి? దంతాలు అంటే ఏంటి? దంతాలు అంటే టీత్, పళ్ళు ఎలా ఉంటాయి? అందరికి డౌట్ ఉంది. ఇలా పానపరాకులు, గుట్కాలు, ఆ గడ్డి గాబు నవ్వేవారి పళ్ళు, వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. దేవుడిచ్చిన స్వచ్ఛమైన పళ్ళు ఎలా ఉంటాయి? టీత్ ఎలా ఉంటాయి? ఏమండి పళ్ళు ఎలా ఉంటాయి తెలియదు ఎవరికి. ఎవరైనా నవ్వారు, అబ్బా క్లోజప్ యాడ్ ఇచ్చినట్టు ఎంత చక్కగా నవ్వుతున్నారండి అని అంటాం కదా. ఎలా ఉంటాయి పళ్ళు? చదవండి 45వ కీర్తన భాగం 8వ చరణము. దంతములతో కట్టిన నగరులలో తంతి వాయిద్యములు. చాలండి. తంతి వాయిద్యం దంతములతో కట్టిన అంటే దంతము అనగా తెల్లనివి. తెలుపు దేనికి సాదృశ్యము? పరిశుద్ధతకు సాదృశ్యము. దేవుని మందిరములో విశ్వాసులు దేని చేత కట్టబడాలా? దేని చేత కట్టబడాలండి? మా వాడే వాళ్ళ చేత కట్టబడాలా? ఏమండి మా ఇంటి పక్కోలే అలా కట్టబడాలా? సంఘము పరిశుద్ధతతో కట్టబడాలా? ధనికుడా, పేదోడా, ఉద్యోగస్తుడా, వ్యాపారస్తుడా, అవన్నీ పక్కన పెడితే ఆయన ప్రార్థనా జీవితం కలిగిన వాడే కాదా? పరిశుద్ధత కలిగి ఉన్నాడా లేదా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా లేదా? అలా కట్టబడిన సంఘము. అక్కడ ఏం పోలుస్తున్నాడు దైవజనుడైనటువంటి దావీదు? దంతములతో కట్టబడినటువంటి, అంటే ఆ నగరంలో కట్టబడి. ఏ నగరం అది? సంఘం అనేటువంటి నగరము. అలాంటిది కదా దేవుడు కోరుకుంటున్నాడు. నీ అవయవాలు దేవునికి సమర్పించుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఒకటి కుడి చెవి అనగా తలకు సాదృశ్యము. రెండవది కుడి చెయ్యి బొటన వేలు. మూడవది కుడి కాలు బొటని వ్రేలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పాత నిబంధన కాలంలో మందసాన్ని తీసుకున్నటువంటి బండి వెళ్తూ ఉంది. సడన్ గా ఒక కళ్ళం దగ్గరికి రాగానే ఆవు కాలు జారిందట. కాలు జారగానే మందసం ఏమైంది చెప్పాలి? మందసం పక్కకు పడిందట. అరే పడిపోతుందని చెయ్యాలన్నాడు పాపం ఒక ఆయన. ఏమయ్యాడు? అమ్మా ఈరోజు మీరు జాగ్రత్తగా గమనించండి. మన కుడి కాలు బొటన వేలు దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని సన్నిధానములో కాలు జారే స్థలాల్లో తిరగకూడదు. ఏమైపోయిందండి ఇప్పుడు ఏమై అలాగే చెప్తారు పాస్టర్ గారు, అలాగే చెప్తారు. కానీ మనం దేనిలో తగ్గమంటారు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాం. అలా చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇతను కాలు జారే స్థలాల్లో తిరుగుతూ ఉన్నాడు. భక్తుడైన యోబు గారు చూడండి, 12వ అధ్యాయం, యోబు గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కటి మాట భక్తుడైనటువంటి యోబు ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయం 5వ వచనం చదవండి. దుర్దశలో నుండినవాడు దుర్దశనందున వానికి తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమనుకుందురు. కాలు జారి వారి కొరకు జాగ్రత్తగా దుర్దశలో ఉన్నవారి కొరకట అంటే ఇక్కడ చూడండి, దుర్దశ నుండి వారిని తిరస్కరించుట క్షేమము. ఆ మాట పక్కన పెడితే వాళ్ళు అనేసుకుంటారంతే, నా ఇష్టం అనుకున్నారు. కింద వచ్చిన చదివితే అక్కడ ఏముందంటే కాలు జారేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నాడో ఆయన కొరకు ఒక గిఫ్ట్ వేస్ట్ చేస్తుంది, ఒక బహుమతి వేస్ట్ చేస్తుంది. అమ్మ ఇటు సగం లోకములో సగం దేవునిలో నా ఇష్టం, నన్ను ఎవడో చూడలేదు, నన్ను ఎవడంటే అడిగేవాడు. అసలు ఆయనకి ఏం హక్కు ఉందండి అంటే మనం ఇక్కడ ఎవరు అడగరు, కానీ ఆయన నీ కోసం దాచుకొని ఉంచాడు. అక్కడ చదవండి ఆ మాట. కాలు జారి వాళ్ళ కొరకు అలాగ ఉందట. చక్కగా బ్యాంకు లాకర్లో అలా 10 తులాల బంగారం దాచుకున్నట్టుగా రానాయన నీకోసం చాలా దీవెనకరమైనటువంటి బహుమతి నా దగ్గర ఉందని దేవుడు దాచుకొని ఉంచాడు. నీ ఇష్టం ఎక్కడ చెల్లొచ్చేమో కానీ దేవుని దగ్గర చెల్లదు. అవయవాలు
అప్ టు బాటం అంటే తల నుంచి పాదముల వరకు నీవు సజీవ యాగము దేవునికి సమర్పించుకునేవాడిగా ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. ఒకటి, నీ యొక్క హృదయ ప్రతిష్ఠిత జరగాల. హృదయ ప్రతిష్ఠిత జరగాలి. రెండవది, అవయవాల ప్రతిష్ఠిత జరగాలి. అవయవాలలో ఆ చేయి చేస్తుంది కదా, కాలు వద్దులే లేదా హృదయం వేడే, ఎలా కాదు, తల నుంచి పాదం వరకు నీవు సజీవ యాగముగా దేవునికి ప్రతిష్ఠిత జరగాల. అందులో కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. మూడవది చదివించేసి ముగించేస్తాం. చూడండి, మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆహార్యపు ప్రతిష్ఠిత. ఆహార్యపు ప్రతిష్ఠిత అంటే ఆహారం వేరు, ఆహార్యపు వేరు. అదేంటంటే పై రూపాన్ని చూస్తాం. కొంతమంది ఈయన బలి ప్రార్థన పరండి బాబు, బలి మానవుడు ప్రార్థన చేసినట్టే మామూలు పడదు, బలి పాట పడతారు అని బలి వాక్యం చెప్తారండి. దేన్ని చూసి మనం సర్టిఫై చేస్తూ ఉన్నాం? పై రూపాన్ని చూస్తూ ఉన్నాం. కానీ ఆంతర్యపు ఆహారం అంటే లోపలుండేటువంటి పవిత్రత, లోపలుండేటువంటి పవిత్రత మరి చాలా మంది వ్యక్తి జీవితాల్లో కనబడడం లేదని మరి ఇక్కడ దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాజకుడు వస్త్రాలపై ఏం చేయాలంటే ఇలా వేరేళ్ళు ముంచే రక్తాన్ని ఏం జరగాలి? రక్త ప్రోక్షణ జరగాలి. వస్త్రాలపై రక్త ప్రోక్షణ జల్లిన తర్వాత ఆ యాజకుడు పరిశుద్ధపరచబడతాడని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వస్త్రాల్లో కూడా ఏముండాలి? ప్రతిష్ఠిత ఉండాలి. నన్ను ఒక ఆయన అడిగారు, మీరు ఏంటండి ప్రతి ఆదివారం అంగీ వేసేస్తారు అన్నాడు. నేను వేరేది ఏమైనా కట్టుకొని వస్తే తప్పు కానీ, లేదంటే పనికిమాల వస్త్రాలు ఏమైనా వేసుకొని వస్తే తప్పు కానీ, ప్రతి ఆదివారం అంగీ వేస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంటంటే మీరే పాస్టర్ గారు లాగా, ఇంక ప్రపంచంలో ఎవరు పాస్టర్ గారు లేనట్టు అంటే నేను అన్నాను, నేను ఇలా ప్రతిష్ఠించుకున్నాను దేవునికి. అయ్యా, బలిపీఠం వద్ద ఒకవేళ అంగీ లేకుండా ఇక్కడ నిలబడినప్పుడు ఎంత భయాందోళనకు గురవుతానంటే అలా అలవాటు అయిపోయింది. ఇంకోటి ఏంటంటే దేవునికి అలా ప్రతిష్ఠించుకున్నాను. అయ్యా, ఇది మీరు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత, ఇది మీరు నాకు ఇచ్చినటువంటి ఘనత. అంటే అంగీ అంటే వస్త్రాలు అనేది ప్రతిష్ఠిత జరగాల. పైరూపం అనేది ప్రతిష్ఠించబడకుండా, నువ్వు ప్రతిష్ఠించబడకుండా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని వస్తారు కొంత. వెస్టర్న్ కల్చర్ రాత్రి మాట్లాడుకుంటే ఎవరిస్తుందో కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉంటే డిస్కషన్ అంటే వెస్టర్న్ కల్చర్ అండి. వెస్టర్న్ కల్చర్లో వాళ్ళు ఏదో గడ్డి తిన్నారు, అలా మనం తినాలని ఉందా? దేవుని సన్నిధిలో నిండైనటువంటి వస్త్రాలు. కొంతమంది అంటారు తగుమాత్రపు వస్త్రాలతో అమ్మన్నారు కదండి, అందుకనే చిన్న వస్త్రాలు. తగుమాత్రపు వస్త్రాలు అంటే చిన్న వస్త్రాలు కాదు అక్కడ అర్థం. అంటే ఇతరులకి అభ్యంతరకరంగా లేనటువంటి వస్త్రాలు. నీ ద్వారా దేవుని నామం అవమానపరచబడకూడదు. దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఆంతర్యపు వేరు, ఆహార్యపు వేరు. ఆహార్యము చాలా జాగ్రత్తగా ఉండాలి. యాజకుడైనా, విశ్వాసులైనా, సేవకుడైనా ప్రతిష్ఠిత వస్త్రాలు కలిగి ఉండాలి. వస్త్రాలలో మాదిరికరమైనటువంటి వస్త్రాలు కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. చూడండి, మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక్క మాట చదవండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చదివితే 14వ వచనము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుకొని ముగించుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథము 14వ వచనం, 7వ అధ్యాయం 14వ వచనం. అయ్యా, నీకే తెలియను అనగా ఇలాగ నాతో చెప్పాను, మహాశ్రమల నుండి చదవండి, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపుగా చేసుకునేవారు. చాలండి. గొర్రెపిల్ల రక్తంలో, రక్త ప్రోక్షణలో మన వస్త్రాలు, పై వస్త్రాలు, ఆధ్యాత్మిక వస్త్రాలు, హృదయపు వస్త్రము, అవయవమైనటువంటి వస్త్రాలు ఏం చేయాలట? గొర్రెపిల్ల రక్తము క్రిందకు వెళ్ళి అవి తెలుపు చేయబడాలా, పవిత్రము చేయబడాలా. కొంతమంది బట్టలు ఉతుకుతారు, ఎలా ఉతుకుతారు తెలుసండి? పై నెలగా ఉతికేస్తారు. ఇక మామూలుగా ఈ మధ్య కాలంలో నేను చూస్తాను, కంఫర్ట్ ఒకటి వచ్చింది. బట్టలు బాగా ఉతకపోయినా ఆ కంఫర్ట్లో పెట్టి ముంచేసి తీసేగానే మనం ఎలాగైతే మరి వాసన ఒక గంట సేపు తర్వాత చూడాలా, కంఫర్ట్ వాసన పోయి లోపల కొంపంతా బయటకు వస్తుంది. ఎందుకని? బట్టలు ఎలా ఉతికారు? పైనే. ఆధ్యాత్మిక జీవితం పడాలంటే బాప్తిసం తీసేసుకున్నాం, సంఘానికి విశ్వాసాలు అయిపోయాం, ప్రార్థనలో కొనసాగిపోతున్నాం, కానీ లోపల ఉన్న మురికి మాత్రం పోలేదు. ఆంతర్యము ప్రతిష్ఠించబడలేదు, అవయవాలు ప్రతిష్ఠించబడలేదు, నీ యొక్క జీవితంలో నీ పై వస్త్రాలంకరణ ప్రతిష్ఠించబడలేదు. ఏమని అంటే ఏమన్నా తెలుసా? బట్టల గురించి కూడా పాస్టర్ గారు చెప్పేలేటండి, బైబిల్లో ఉంది. బైబిల్లో లేకుండా ఏ దైవజనుడు ఎవరి గురించి మాట్లాడటం? దేవుని సన్నిధిలో మాదిరికరమైనటువంటి భక్తి అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి,
జ్ఞాపకం చేసుకోండి. ఒక ప్రతిష్టత కలిగి ఉండాలి. ఇంకొకరు చెప్పవసరం లేదండి, ఇది వేసుకోకూడదని. సేవకులమైనా ఇది వేసుకోకూడదు, ఇది వేసుకోవాలని ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. మనకు మనం దేవుని సన్నిధిలో మనం ఒక నిర్ణయం కలిగి ఉండాలా. ఏమండి, ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, అనుకుందాం, గెస్ట్లు ఎవరైనా వచ్చారు, పొరపాటున ఎవరో వచ్చారు, షర్ట్ ఇప్పేసుకొని ఇలాగా వెళ్ళు బాగున్నారా రండి కూర్చోండి అని ఎదురుగా కూర్చుని కూర్చోబెట్టి షర్ట్ ఇప్పేసి ఇలా కూర్చున్నామండి. ఎంత సిగ్గు షర్ట్ ఇప్పేసి కూర్చున్నాడంటే వాడికి ఏమి లేదు, సంస్కారం లేదని. అవునా కదా? అంటే వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చారనుకోండి, బట్టలు ఇప్పేసి కూర్చున్నారు, బొడమసలు చెట్లు ఎక్కడ కూర్చున్నాడు అంటే నీకు వస్త్రం మీద ఏమి లేదు, శ్రద్ధ లేదు. దేవుని సన్నిధిలో విశ్వాసులుగా మన వస్త్రాలంకరణ అంటే మీరు బాహ్య వస్త్రాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను, ఆంతరిక వస్త్రాలు కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. వారి గొర్రెపిల్ల రక్తములు వారి వస్త్రాలను తెలుపు చేసుకొని మహాశ్రమలు కూడా వచ్చారట. శ్రమల ద్వారా వచ్చారే దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుంటే రక్త ప్రోక్షణం అనేది ప్రతి ఒక్కరికి అవసరము. అది దేవుని మందిరంలో వస్తువులను శుద్ధీకరించడానికి గొర్రెపిల్ల రక్తం సరిపోద్ది. కానీ పరలోక సంబంధమైన వ్యక్తులు మనము పరలోక సంబంధమైన పోలికలతో ఉన్నవారు కాదు. పరలోక సంబంధమైన పోలికలో ఉన్న వస్తువులు ఉన్నాయి, బలిపీఠం ఉంది, ఉపకరణం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వాటి గొర్రెపిల్ల రక్తం సరిపోద్ది. రోజుకి 7 సార్లు రక్త ప్రోక్షణ జరిగితే సరిపోద్ది. కానీ మన మీద గొర్రెపిల్ల రక్తం సరిపోదు. పరిశుద్ధుడైన క్రీస్తు రక్త ప్రోక్షణ జరగాలి. ఆ రక్త ప్రోక్షణ జరిగిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతామంటే అవదు. హృదయం ప్రతిష్ఠించబడాలి, అవయవాలు ప్రతిష్ఠించబడాలి. ఆ తర్వాత నీ వస్త్రాలంకరణ ప్రతిష్ఠించబడి గొర్రెపిల్ల రక్తములో ఉదక స్నానం చేయబడి పవిత్రత దేవుని సన్నిధిలో కనబడాలి. అర్థమైందని అనుకుంటూ ఉన్నా. ఈ రక్త ప్రోక్షణ లోకస్తులు పాటిస్తూ ఉన్నారు, మనం పాటిస్తున్నాం. ముస్లిమ్స్ పాటిస్తూ ఉన్నారు, హిందువులు పాటిస్తున్నారు, క్రైస్తవులు పాటిస్తూ ఉన్నారు. అందులో ఉన్న శ్రేష్టత మాత్రమే తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. క్షమించండి, మరి కొద్దిగా సమయం ఎక్కువైంది. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఈ మాటలు మనందరూ కూడా జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా, మరి రక్త ప్రోక్షణ అంటే మా జీవితాలలో ప్రభువా, అయ్యా మేమందరూ కూడా మీ సన్నిధానంలో మమ్మల్ని మేము ఉదక స్నానం చేయబడి అయ్యా మీ కృపలో అయ్యా ఎందుకంటే మీ నామాన్ని గణపరచడానికి మీ రక్తంలో కడగబడిన బిడ్డలం ప్రభువా. మా హృదయాలు మేము ప్రతిష్ఠించబడలేకపోతూ ఉన్నాం. మా హృదయంలో లోకానుసరమైన ఆలోచనతో మేము బ్రతుకుతూ ఉన్నాం. మా అవయవాలు అయ్యా ఇంతవరకు మేము ప్రతిష్ఠించబడకపోతే దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిద్దాం. దేవుని పరిచయం కొరకు హృదయాలు సిద్ధపరచుకుందాం. మన యొక్క అవయవాలు సిద్ధపరచుకుందాం. తర్వాత మన యొక్క హృదయపు వస్త్రాలు ప్రార్థన చేసుకుందాం.